స్థానిక సంఘ కాపరులు పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే వారి కుమారులు పాస్టర్ ఆనంద్ విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. Indeed, it's an honor and a privilege for me to be with you this morning, to share the pulpit, to preach the word of God before you. మీ ముందు నిలబడి వాక్యం చెప్పడం నేను ఘనతగా భావిస్తున్నాను, ఆధిక్యతగా భావిస్తున్నాను. సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్కెస్ట్రా వారికి వందనాలు, సేవకులు దైవజనులు కొర్నేలియస్ అయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆనంద్ కుమార్ అయ్య గారికి కూడా మరొక దైవజనులు ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ఆనంద్ విజయ్ కుమార్ అయ్య గారు మాకు పరిచయం అవడం అనేది చాలా గొప్ప విషయం అండి. కొర్నేలియస్ అయ్య గారికి వారు తెలుసు, వారు ఆనంద్ గారిని పరిచయం చేశారు, ఆనంద్ కుమార్ గారిని. ఆనంద్ కుమార్ గారు నన్ను పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. డెస్టినీ హెల్పర్స్ అంటారు ఇంగ్లీష్లో. డెస్టినీ హెల్పర్స్ అంటే దేవుడు మనందరి కొరకు కొన్ని గమ్యాలు ఉంచుతాడు. మనం చేరుకోవలసిన గమ్యాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ గమ్యాలు చేరుకోవడానికి కొంతమంది సహాయకుల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. డెస్టినీ హెల్పర్స్ అంటారు. అలాగున కొర్నేలియస్ గారికి, ఆనంద్ గారికి ఆనంద్ విజయ్ కుమార్ గారు పరిచయం అవ్వడం అనేది గొప్ప విషయం. వారి ద్వారా ఐక్యంగా టుగెదర్లీ మంచి పరిచర్యలు వారు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సోదరులు ఆనంద్ విజయ్ కుమార్ గారు నాతో మాట్లాడుతూ వారి పరిచర్య వివరాలు కొంచెంగా నాకు తెలియచేయడం జరిగింది. ఘనమైన పరిచర్యలు, ప్రధానమైన సంఘం, అలాగే బ్రాంచ్ చర్చెస్ కలిగి అనేకులను ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతూ, అన్యులను అనగా నమ్మని వారిని రక్షింపచేస్తూ, విశ్వాసులను బలపరుస్తూ, దేవునిని మహిమపరుస్తూ వారి పరిచర్యలు కొనసాగుతున్నాయి. ఇది నేను తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి మహిమపరిచాను. ఉపవాస కూడికలు ఎజ్రా 8:23 మనం టెక్స్ట్గా పెట్టాం. అందులో 21 నుండి 23 చూస్తే ఉపవాస ప్రార్థనను గురించి ఉంటుంది. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడటానికి దేవుని వైపుకు తిరుగుదామని ఎజ్రా నడిపించిన ప్రజల్ని ఉపవాసం ఉండమని, ప్రార్థన చేయమని కోరడం జరిగింది. అది దాని సారాంశం. ఉపవాస ప్రార్థన. ఒక వచనాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో పంచుకోవడానికి, ప్రార్థన చేయగా పరిశుద్ధాత్ముడు నడిపించిన మాట లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడింపవలెను. 4 విషయాలు ఉన్నాయి అందులో. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఫాలో మీ, ప్రభువైన యేసు ప్రత్యక్షంగా పలికిన మాట. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు డిజైర్స్ టు ఫాలో మీ అన్నాడు. ఇఫ్ ఎనీవన్ డిజైర్స్ టు ఫాలో మీ, ఆయనను వెంబడించడానికి ఒక చాయిస్ ఇస్తున్నాడు. ఆయన చాయిస్ ఇస్తున్నాడు. అంటే బలవంతం చేయటం లేదు. మీరు వెంబడించాలనుకుంటే అంటున్నాడు. కోరిన ఎడల, ఇఫ్ అనే మాట వాడాడు. ఇఫ్ అనే మాట. బలవంతంగా ప్రభువుని నమ్ముకోవాల్సిన పని లేదండి. నమ్ముకోవాల్సిన పని లేదు. ప్రభువుని గురించి తెలిసిన తర్వాత ఇష్టపూర్వకంగానే మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు.
బలవంతపు మార్పిడులు ఏమీ లేవండి. ప్రభువే చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల. ఇట్స్ ఎ చాయిస్. ఒక స్వేచ్ఛ మానవునికి ఇచ్చాడు. ఆయన ఏంటో చెప్పాడు, లోకంలో ఎవరున్నారో చెప్పాడు. లోకాన్ని వెంబడిస్తే అపవాదిని, లోకపు అధికారి అయిన అపవాదిని వెంబడిస్తే మనం ఎక్కడికి వెళ్తామో, మన గమ్యం ఏంటో చెప్పాడు. ఆయనను కలిగి ఉంటే మన గమ్యం ఏంటో చెప్పాడు. ఇవన్నీ వాక్యంలో చెప్పబడ్డాయి. సో కోరితేనే మనము ఇష్టపడితేనే, ఎంపికలో మనం ఆయనని కావాలని కోరుకుంటేనే, వెంబడించాలని అనుకుంటే, తదుపరి 3 విషయాలు చెప్పాడు. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. హీ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. తను తాను ఉపేక్షించుకోవాలి. కోరిన వాళ్ళు మాత్రమే. జాగ్రత్తగా వినాలి. మనం అందరం మందిరానికి వచ్చాం, ప్రభువుని నమ్మిన వాళ్ళమే. మనం అందరం కోరుతున్న వాళ్ళమే, ప్రభువును వెంబడించాలని కోరుతున్న వాళ్ళమే. మన కొరకే ఈ వాక్యం ప్రియులారా, మన కొరకే. తను తాను ఉపేక్షించుకొని అన్నాడు. డినై హిమ్సెల్ఫ్ అంటే, ఈ మాట గ్రీక్లోకి వెళ్తే ఇక్కడ వాడబడిన మాట, అలాగే అనేక చోట్ల వాడాడు అదే మాటని. పేతురు యేసు ప్రభువుని ఎరుగను అన్నాడు. ఎరుగను అనే దాని దగ్గర వాడిన మాట కూడా ఇదే. అంటే యేసయ్యని ఎరుగను అన్నాడు. ఇప్పుడు తన్ను తాను ఉపేక్షించుకొని అనే దగ్గర వాడిన గ్రీకు మాట కూడా ఒకటే. అంటే మనల్ని మనం ఎరుగము అన్నట్లుగా మన యొక్క స్వయాన్ని ప్రక్కన పెట్టి, సొంత చిత్తాన్ని పక్కన పెట్టి, ప్రభువే అన్నట్లుగా మనం ఆయన్ని వెంబడించాలి. తను తాను ఉపేక్షించుకొని అంటే మనల్ని మనం కాదనుకోవాలి. ఎరుగను అన్నాడు అంతే. అసలు నాకు తెలియదు. అలాగే మనల్ని మనం, నా పాత జీవితం నాకు తెలియదు అంతే. ప్రభువు నమ్ముకున్న తర్వాత పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్త జీవితం లేస్తుంది. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అంటాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటాడు. ఇంకా పాత జీవితం లేదండి. పాత జీవితం. అగస్టిన్ అనే భక్తుడు ఉన్నాడు. తను ప్రభువులోనికి రాకముందు, మారు మనస్సు పొందకముందు పాత జీవితం తనకు ఉండేది. అయితే ఒక వ్యక్తి, ఆయన మారిన తర్వాత ఒక వ్యక్తి కలిసి అగస్టిన్ నేను అంటుంటే, అది పాతకాలపు జీవితము వ్యక్తి. ఆ వ్యక్తి, నేను వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. అయితే అగస్టిన్ నేను అంటుంటే ఆ వ్యక్తి, అగస్టిన్ అంటున్నారట, నీవే కానీ నేను కాదు అన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం కాదనుకోవాలి. అందుకే పౌలు గారు అంటారు గలతీ 2:20లో, జీవించున్నది ఇకను నేను కాను, నాట్ ఐ బట్ క్రైస్ట్. నో మోర్ ఐ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. నేను కాదు, క్రీస్తు. యోహాను భక్తుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు కదా 3వ అధ్యాయంలో, ఐ థింక్ చివరి మాటల్లో, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. అంటే మన ఇష్టాలు, మన చిత్తాలు, అంటే నా ఇష్టం నా చిత్తం కాదు. ఆ ప్లేస్లోకి ఎవరు రావాలంటే ప్రభువు రావాలి. నీ చిత్తం నీ ఇష్టం అన్నట్లుగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి ప్రియులారా. సాధు సుందర్ సింగ్ గారు అనుకుంటా భక్తుడు ఏమన్నారంటే, ఆయన కొరకు మరణించటం, అంటే ప్రభు కొరకు మరణించడం సులువు, అంటే ఒక రోజుతో ఒక క్షణంతో అయిపోద్ది. కానీ ఆయన కొరకు జీవించడం కష్టం. కారణం ఏంటంటే, ఆయన కొరకు జీవించటం అంటే ప్రతిరోజు మరణించటమే అన్నాడు ఆయన. ప్రతిరోజు మరణించటమే. అందుకే దినదినము చనిపోవుచున్నాము అనే మాట ఉంటుంది బైబిల్లో. సో మనల్ని మనం కాదనుకోవాలి, ఉపేక్షించుకొని.
ఉపేక్షించుకొని నేను ఎరుగను, నన్ను నేను ఎరుగను, నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని. అదే దానికి ముందు, దాని తర్వాత తన సిలువనెత్తుకొని ప్రభువారేమో మన సిలువనెత్తుకున్నారు. అంటే ప్రభువారు తన సిలువ మీద మనల్ని మోసారు. ప్రభువారు తన సిలువ మీద ఎవరిని మోసారు? మనల్ని మోసారు. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల సిలువ మీద ఉన్నప్పుడు పాప భారమంతా, లోక పాప భారమంతా ఆయన మీద ఉంది ప్రియులారా. వాక్య ప్రకారంగా 2 కొరింథీ 5:21 ప్రకారంగా మన పాపాన్ని ఆయన మీద వేసుకుని నమ్మితే ఆయన నీతి మనకిచ్చాడు. 2 కొరింథీ 8:9 ప్రకారంగా దారిద్ర్యతను తన మీద వేసుకుని, మన దారిద్ర్యతను, హీ బికేమ్ పూర్ ఇన్ ఆర్డర్ టు మేక్ అస్ రిచ్, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. అంటే దారిద్ర్యం, ఈ దారిద్ర్యం ఎలాంటిదంటే దేవుడు లేని దారిద్ర్యం. ఈ దారిద్ర్యం ఎలాంటిది? దేవుడు లేని దారిద్ర్యం. డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఒకడికి దేవుడు లేడంటే వాడు దరిద్రుడితో సమానం ప్రియులారా. దేవుడు ఉండాలి ఒక వ్యక్తికి. సో దేవుణ్ణి పోగొట్టుకున్న మానవ జాతికి దేవుణ్ణి ఇవ్వటానికి తిరిగి ఆయన చెయ్యి విడిచిపెట్టబడిన వాడిగా ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనల్ని మోసాడు సిలువ మీద, మన పాపాన్ని మోసాడు, మన యొక్క దారిద్ర్యతను మోసాడు. తర్వాత గలతీ 3:13-14 ప్రకారంగా మన యొక్క శాపాన్ని మోసాడు. శాపాన్ని, హీ బికేమ్ కర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ అస్ బ్లెస్సింగ్, మేక్ అస్ ఎ బ్లెస్సింగ్, ఆశీర్వాదంగా చేయటానికి. శాపాన్ని ఆయన, మానవుల యొక్క శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. 3-fold ఎక్స్చేంజ్ లేదా 4-fold ఎక్స్చేంజ్ అనేది సిలువలో జరిగింది. మనల్ని అంటున్నాడు తన సిలువని ఎత్తుకొని అన్నాడు. అంటే ఆయన సిలువ మీద మనల్ని మోసాడు. ఇప్పుడు మన సిలువ మీద మనము ఆయన్ని మొయ్యాలి ప్రియులారా, ఆయన్ని మొయ్యాలి. అంటే పాపాన్ని మీద వేసుకొని నీతిని ఇచ్చాడంటే మనం నీతిని మొయ్యాలి. ఇప్పుడు ఏది మొయ్యాలి? లోకంలో ప్రభువును నమ్మిన బిడ్డలంగా ఎలా జీవించాలి? నీతి, అవినీతి నిండిన ఈ లోకంలో మనం నీతిని మొయ్యాలి ప్రియులారా, నీతిని మొయ్యాలి. పాపభూయిష్టమైన ఈ లోకంలో మనం నీతిని మొయ్యాలి, అంటే ఆయన్ని మొయ్యాలి. సిలువనెత్తుకొని, సిలువ అనేది ఏం తెలియజేస్తుందంటే మరణం తెలియజేస్తుంది. సిలువ అనేది లివ్ లైక్ ఎ డెడ్ పర్సన్ అన్నారు. అంటే ఒక మరణించిన వ్యక్తిగా బ్రతికే ఉంటాం, కానీ మన ఇష్టాలు నెరవేర్చుకోం. అదే రోమా 12:2 అంటాడు, సజీవయాగం 1:2 అనుకుంటా, సజీవయాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అన్నాడు. ఇది వర్షిప్ అనే మాట వాడాడు ఇంగ్లీష్లో, తెలుగులో వర్షిప్ అనే మాట లేదు. ఈ సేవ యుక్తమైనది అన్నాడు. సేవ అనే మాట తెలుగులో వాడాడు, కానీ ఇంగ్లీష్లో వర్షిప్ అనే మాట వాడాడు. ఆరాధన, మనల్ని మనం సజీవయాగంగా, అంటే బ్రతికే ఉంటాం కానీ మన ఇష్టాలు నెరవేర్చుకోం. ఇది సెల్ఫ్ హేట్రెడ్నెస్ కాదు, సెల్ఫ్ సరెండరింగ్ అన్నమాట. సెల్ఫ్ హేట్రెడ్నెస్ కాదు అంటే స్వయాన్ని మనం ద్వేషించుకోవడం కాదు, స్వయాన్ని ఆయనకి సమర్పించేయటం అన్నమాట. స్వయాన్ని ఆయనకి అప్పగించేయటం, సెల్ఫ్ సరెండరింగ్ అన్నమాట. సెల్ఫ్ సరెండరింగ్, లివ్ లైక్ ఎ డెడ్ పర్సన్, ఒక చనిపోయిన వ్యక్తిగా. క్రైస్తవుడు అంటే ఉదాహరణ చెప్పమంటే, సమాధి యొద్దకు తీసుకెళ్ళి ఈ వ్యక్తిని తిట్టు అన్నాడంట. తిట్టు అంటే తిట్టాడంట, ఏం మాట్లాడలేదు. తిట్టావా అని అడిగితే తిట్టాను. ఏమన్నా మాట్లాడా? మాట్లాడలేదు. ఇప్పుడు పొగుడు అన్నాడంట, పొగుడాడంట. ఏమన్నా మాట్లాడా? మాట్లాడలేదు. వాడే క్రైస్తవుడు అన్నాడట. అంటే మనం ఎలా ఉండాలంటే, ఎవరైనా మనల్ని ఏమన్నా అంటున్నా మనం తిరిగి ఏమనకూడదు, పొగడుతున్నా ఉబ్బిపోకూడదు ప్రియులారా. మన యందు మన స్థానంలో ఆ ప్రభు, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆయన సిలువనెత్తుకోవడం, తన సిలువనెత్తుకోవడం అంటే ఒక బ్రతికి ఉండి సజీవ యాగంగా. యాగం అంటే సాక్రిఫైస్, లివింగ్ సాక్రిఫైస్ అన్నారు. సజీవ యాగం. యాగం అంటే సాక్రిఫైస్ అన్నాడంటే త్యాగం, బలి అన్నమాట. బలి, సజీవంగా ఉండాలి, బలి అయిపోతూ ఉండాలి. దినదినము చనిపోవుచున్నాము. దినదినము ప్రతిరోజు కూడా లేవగానే
ప్రార్థనలో మనల్ని మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకొని, ప్రభువా నాలో నీవు జీవించాలి, నీవే నన్ను నడిపించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు, ప్రతీదీ ఆయనకి మనం అప్పగించుకోవాలి. జనరల్గా ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఆయన్ని కలిగి ఉంటాం. ఆయన మనలోకి వస్తాడు. నూతన నిబంధన విశ్వాసులుగా దేవుడే సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. అయితే ఆయనను కలిగి ఉండడం ఒక ఎత్తు, ఆయనను జీవించనీయటం మరొక ఎత్తు. ఆయనను కలిగి ఉండడం ఒక ఎత్తు, ఆయనను అనుమతించి జీవించనీయటం మరొక ఎత్తు. కలిగి ఉండటానికి పెద్ద వెల చెల్లించాల్సిన పని లేదు. నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడితే, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షింపబడితే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేస్తాడు. కానీ అదే పరిశుద్ధాత్ముడిని మనము జీవించనీయటానికి ప్రతి క్షణము కూడా మనల్ని మనం కాదనుకోవాలి. మన జీవితాన్ని మనము నడిపించుకోలేం ప్రియులారా. మన గురించి మనకు తెలియదు, భవిష్యత్తు అసలు తెలియదు మనకి. కానీ మనల్ని సృష్టించిన మన దేవునికి మన భవిష్యత్తు తెలుసు. కనుక బెటర్ ఏంటంటే ఆయన చేతికి మనం అప్పగించేసుకోవడం మంచిది. ఆయనకు మనం అప్పగించేసుకోవడం మంచిది. అప్పగించుకోవడం అంటే జీవించనీయడం అంటే అప్పగించేసుకోవాలి. ఇప్పుడు కారు నడపడం మనకు రాదనుకోండి, బాగా నడిపే వ్యక్తికి అప్పగించేసుకొని దానిలో హాయిగా కూర్చుని వెళ్ళొచ్చు. అదే నడపడం రాకపోతే ఎక్కడైనా ఏదైనా సమస్య జరగవచ్చు. కనుక మన జీవితాన్ని మనం నడుపుకోలేం ప్రియులారా. మన జీవితాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన, రక్తం కాచి ప్రాణం పెట్టిన, తిరిగి మనల్ని కొనిన ఆ ప్రభువు బాగా నడిపిస్తాడు. కనుక ఆయనకు అప్పగించేసుకోవడం మంచిది. సో కలిగి ఉండడం ఒక ఎత్తు, ఆయన్ని జీవించనీయటం మరొక ఎత్తు. కలిగి ఉండటం అంటే మనం కలిగి ఉండడం, జీవించనీయడం అంటే ఆయన మనల్ని కలిగి ఉండడం. అందుకే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఎప్పుడు మనం ఆ ఆత్మచేత నింపబడుతూ ఉంటామంటే ఎప్పటికప్పుడు ఆ పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని కలిగి ఉంటాడు. మనల్ని నివాసంగా కలిగి లోకానికి వచ్చాడు. మన దేహాల్ని ఆయన దేహాలుగా కలిగి. అందుకే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అన్నాడు. దేహము దేవుని ఆలయమై ఉన్నది అన్నాడు. మన దేహాల్ని ఆయన ఆలయంగా కలిగి వచ్చాడు. ఇప్పుడు మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. కనుక ఇంకా మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, వెన్ వీ సరెండర్ అవర్ లైఫ్స్ టు జీసస్, యేసుకు మన జీవితాన్ని సమర్పించేస్తామో, ఇంకా మనం కాదండి, ఇంకా ప్రభువే, అంతా ప్రభువే. అది ఒక రోజులో అయిపోయేది కాదు, ప్రతిరోజు ఆ సరెండరింగ్ అనేది ఉండాలి. భక్తుడు అన్నాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ ట్రయింగ్ బట్ ఇట్స్ అబౌట్ సరెండరింగ్ టు ద హోలీ స్పిరిట్ అన్నాడు. అంటే క్రైస్తవ్యం అనేది ప్రయత్నం చేసి క్రైస్తవుడిగా అయిపోలేం. ప్రయత్నం చేస్తే క్రైస్తవులం అయిపోలేం. మన సొంత ప్రయత్నాలతో క్రైస్తవులం అయిపోలేం. మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే, లోబడితే ఆయనే మనల్ని నడిపిస్తాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేరు భూమి మీద. కేవలం యేసయ్య ఈ లోకానికి వచ్చి మానవుడిగా ఆయన మాత్రమే సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఆ నెరవేర్చిన ప్రభువును మనం కలిగి ఉంటే, ఆ ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుంటే, కారు నడపడానికి ఒక వ్యక్తికి మనం అప్పగిస్తే ఎలా నడిపిస్తాడో, అలాగే ఆ ప్రభువుకి ఈ జీవితాన్ని అప్పగిస్తే ఈజీగా ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చినట్టు కూడా మనకు అనిపించదు అన్నమాట. అంటే చెప్తాను వినండి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మన ద్వారా. నమ్మిన తర్వాత కూడా పొరపాట్లు చేయాలని చేసేస్తూ ఉంటాం. అంటే దీని వెనకాల ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది పొరపాట్లు చేయటానికి. అంటే ప్రభువు నమ్మిన తర్వాత కూడా ఆయనలో ఎదగకపోతే చీకటి ఉంటుంది, అపవాది వాడి కార్యాలు జరిగించుకుంటూ ఉంటాడు. సో మొత్తానికి పొరపాటు అనేది, చీకటి పనులు అనేవి మన ద్వారా జరిగిపోతూ ఉంటాయి. అయితే అవి మనం అనుకుని జరిగిపోతూ ఉంటాయి అంతే. అంటే దాని అర్థం ఏంటంటే, వెనకాల ఏదో శక్తి మనల్ని
మన చేత చేయించేస్తుంది. ఆ పొరపాట్లు చేయించేస్తుంది. అంటే నేనేమంటానంటే పొరపాట్లు చేయకుండా ఉండే శక్తి కూడా ఉంది. అది మన దేవుని దగ్గర ఉంది. అదే పరిశుద్ధాత్మ శక్తి, అదే కృపాశక్తి. అందుకే ధర్మశాస్త్రము కృప అన్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చాలి అనుకుంటే నెరవేర్చలేము, కానీ కృప కిందకు వచ్చి కృప మీద ఆధారపడితే ఆ కృపలో మనం ఎదిగితే ఈజీగా మనకు తెలియకుండానే తప్పు చేయాలన్నా చేయకుండా ఒప్పే చేస్తూ మనం ముందుకెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఉదాహరణ చెప్తాను, అంటే పెద్దదేం కాదు. ఇప్పుడు మనం అబద్ధం ఆడాలన్నా ఆడం, ఎందుకంటే అంత ఎదిగిపోయాం మనం. అబద్ధం ఆడాలన్నా మనం ఆడం. ఓకే, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, దేవుని దృష్టిలో పెద్దవి కావచ్చు. తర్వాత దొంగతనం చేయాలన్నా చెయ్యం, ఎందుకంటే ఆ స్వభావం వచ్చింది మనకు, అంతే. చేయాలన్నా చెయ్యం. కనుక పొరపాట్లు చేయించే ఒక శక్తి వెనకాల ఉంది అని అంటే పొరపాట్లు చేయించని శక్తి కూడా ఉంది. ఆ శక్తిని మనం ఎప్పుడు ఆశ్రయించాలి. ఆ పరిశుద్ధాత్మని మనం ఎప్పుడు సరెండరింగ్ టు ద హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మకు లోబడిపోవడమే. ప్రభువా, ఈ జీవితాన్ని నేను నడిపించుకోలేనయ్యా, నువ్వే నడిపించయ్యా అంటే ఈజీగా దాన్ని జయించేస్తాం అన్నమాట. ఈజీగా జయించేస్తాం, చాలా సులువు అండి అప్పుడు. కానీ నేను ఒకడట చర్చికి రావడం లేదట. ఎందుకు రావట్లేదా అంటే తాగుడు తాగుతున్నానని అన్నాడట. తాగుడు తాగితే ఏముందయ్యా, చర్చికి వచ్చిన తర్వాత నువ్వు మారతావు అంతే తప్ప తాగుడు మానేసిన తర్వాత చర్చికి రావడం కాదు. పొరపాట్లు జరిగినా ఇది హాస్పిటల్ లాంటిది ప్రియులారా, ఈ వేదిక కాదు. వేదిక కాదు సుమా, అది మాత్రమే. వస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మారతాం. పాత నిబంధన ఏంటంటే పరిశుద్ధులు అయిన తర్వాత, అంటే బలులు అర్పించి పరిశుద్ధత ద్వారా దేవుని సమీపించాలి. మనం వెళ్ళి ఆయన చేయిని పట్టుకోవడం పాత నిబంధన. మనం వెళ్ళాలి. కానీ క్రొత్త నిబంధన ఏంటంటే వచ్చిన తర్వాత ఆయన మారుస్తాడు మనల్ని. వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వస్తాం. అందుకే భక్తుడు అన్నాడు, హోలీనెస్ ఈజ్ నాట్ ద వే టు జీసస్ బట్ జీసస్ ఈజ్ ద వే టు హోలీనెస్ అన్నాడు. హోలీనెస్ ఈజ్ నాట్ ద వే టు జీసస్ బట్ జీసస్ ఈజ్ ద వే టు హోలీనెస్ అన్నాడు. అంటే నేను ఏదో పవిత్రుడిని అయిపోయి పరిశుద్ధుని అయిపోయి సొంత కార్యంతో సొంత బలంతో నేను ఏదో నీతిమంతుడిని అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు రావడం కాదు. ప్రభు దగ్గరకు వచ్చి మనల్ని మనం నీతిమంతులంగా, మనల్ని మనం పరిశుద్ధులంగా మారాలి. మారుస్తాడు ఆయన. ఆయనకు అప్పగించుకుంటే మారుస్తాడు ప్రియులారా. స్వనీతి క్రియలు, నీతి క్రియలు, మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంట, మురికి గుడ్డల వల్లే ఉన్నాయన్నాడు కదండి. నీతి క్రియలు అంటే కాదండి, స్వనీతి కాదు, దేవుని నీతి కావాలి మనకి. ఇప్పుడు దేవుని నీతి కావాలి. 3 నీతులు ఉన్నాయి. ఒకటేమో దుర్నీతి, ఇంకోటి స్వనీతి, మూడోది దేవుని నీతి. సో దుర్నీతి మనకే వద్దు, మనుషులకు కూడా ఇష్టం ఉండదు దుర్నీతి అంటే. కానీ స్వనీతి కావాలి. చాలామంది అబద్ధం ఆడరు, తర్వాత ఎవరిని ఏం చేయరు, హాని చేయరు, మోసం చేయరు, నీతితో బతుకుతారు. నీతితో స్వనీతి అది పనిచేయదు దేవుడికి. మనకు పనిచేస్తుందండి, దేవుడికి పనిచేయదు. దేవుడికి ఏం కావాలంటే దేవుని నీతి కావాలి. ఆ నీతి ఎలాంటిదంటే అక్కడ రాశాడు, 2 కొరింథీ 5:21 రాశాడు, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడట. పాపమెరుగని నీతి ఆయనది. ఆ నీతి ఎలాంటిదండి, పాపమెరుగని నీతి. మన నీతి ఎలాంటిదంటే ఆల్రెడీ మనలో పాపం ఉంది, మనం నీతిమంతులుగా ఉండాలని అనుకుంటాం. సో పాపం ఎరిగిన నీతి మనది, పాపం ఎరిగిన నీతి. కానీ ఆయన నీతి ఏమో పాపం ఎరుగని నీతి. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు. సో ఆ నీతి కావాలి, దేవుని నీతి కావాలి. అందుకొరకు దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని, కాదనుకొని సిలువను ఎత్తుకోవాలి. అంటే ఆయన నీతిని మొయ్యాలి. తర్వాత ఆయన ఐశ్వర్యాన్ని, మనల్ని నమ్ముకున్న తర్వాత మనలో ఉన్న, అంటే దేవుడు ఐశ్వర్యం ఇస్తాడండి. దేవుడు ఇస్తాడు. వాక్యానుసారంగా జీవిస్తే ఏ లోటు లేకుండా, సింహపు పిల్లలు లేమి గలవ ఆకలిగా ఉంటాయి కానీ నా పిల్లలకి ఏ మేలు కొదవయ్యి ఉండదు అన్నాడు. చూస్తాడు ఆయన, ఆకలితో ఏముంచడు, లేమి లేకుండా. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. ఇంగ్లీష్లో అన్నాడు ఒక వెర్షన్లో, లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ అన్నాడు. అంటే నాకు అవసరమైంది అనుకున్న ప్రతిదీ కూడా యెహోవాను కాపరిగా కలిగి ఉండడాన్ని బట్టి నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. అంతే. అంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు గనక, నేను ఆయన గొర్రెను గనక నా అవసరత అంతా తీరిపోయినట్టే. ఇంకా ఆయనే చూసుకుంటాడు. ఆహారం, ఆరోగ్యం, ఆశ్రయం, ఆర్థికం, ఆయుష్కాలం అన్నీ ఆయనే చూసుకుంటాడు ప్రియులారా. చూడంటే ఐశ్వర్యం అంటే ఉంటుంది. దరిద్రులుగా ఏమి ఉండం మనం. అంటే ఆత్మీయంగా దరిద్రులంగా ఉండం, ఈ భూ సంబంధంగా కూడా దరిద్రులంగా ఉండడం. ఐశ్వర్యం ఇస్తాడు. తర్వాత శాపం ఉండదు, ఇంకా ఆశీర్వాదాన్ని మోస్తాం మనం. ఏం మోస్తామండి, మనమే ఒక ఆశీర్వాదం అన్నమాట. పాత నిబంధనలో కొద్దిమంది మాత్రమే ఆశీర్వదింపబడ్డారు, కొద్దిమంది మాత్రమే ఆయన చాయిస్ ప్రకారంగా, లేకపోతే సోవరెయిన్టీ ప్రకారంగా, అంటే ఆయన సర్వాధికారం ప్రకారంగా కొంతమంది మాత్రమే ఎంపిక చేయబడ్డారు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎంచుకున్నాడు.
ప్రతి ఒక్కరిని ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడిన వాళ్ళే. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడిన వాళ్ళే. అంతేకాదు ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉంటాం. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ పరిస్థితి మారిపోద్ది ప్రియులారా. అక్కడ ఎక్కడికైనా వెళ్ళామంటే పరిస్థితి మారిపోద్ది. ఎక్కడైనా ఇంటికి అడుగు పెట్టామంటే, ఎవరి మీదన్నా ఎవరికైనా ప్రార్థన చేశామంటే, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడామంటే అవతల వ్యక్తి దీవింపబడతాడే తప్ప వాడు శపింపబడ్డు, వాడు ఆశీర్వదింపబడతాడు. కారణం ఏంటంటే ప్రభువును మనం కలిగి ఉన్నాం, ఆయన్ని మోస్తున్నాం. ఇప్పుడు సిలువను ఆయన మోస్తున్నాం అంటే మనల్ని మనం కాదనుకొని ఒక డెడ్ పర్సన్గా మనం ఉంటూ ఆయననే కలిగి ఉన్నాం కనుక ఆయనను బట్టి మనం ఇతరులకు ఆశీర్వాదాన్ని పంచుతాం, ఆశీర్వాదాన్ని ఇస్తాం. తర్వాత ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అన్నాడు. ఆయన గాయములను బట్టి మనకి స్వస్థత, మనం ఆరోగ్యంగా ఉంటాం. దేవుడు ఆరోగ్యం కూడా ఇస్తాడు. అలా అనారోగ్యాలు లేవా అంటే ఆయన కృపచాలును అన్నాడు. దాని కొరకు మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి ఆరోగ్యాలు కూడా ఇస్తాడు. అది డాక్టర్స్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా ఇస్తాడు, లేదా స్వయంగా స్వస్థపరుస్తాడు. మొత్తానికి మనల్ని ఆరోగ్యవంతులుగానే ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో తన సిలువను ఎత్తుకొని మనల్ని మనం కాదనుకోవాలి. అప్పుడు ఆయనను వెంబడించాలని అనుకుంటే మనల్ని మనం కాదనుకోవాలి. మనల్ని మనం మరణించిన వ్యక్తులంగా దినదినమూ చనిపోతూ ఆయనే మనల్లో జీవిస్తున్నాడు అన్నట్లుగా, ఏదో ఒకరోజు చేస్తాను ప్రార్థన కాదు, ప్రతిరోజు చేయాలి. భక్తి అనేది ప్రతిరోజు చేయాలి. అందుకే ప్రతిదినము అనే మాట లోకాలోనే వాడాడు. లోకా 9:23లో ప్రతిదినము వెంబడించవలననే మాట వాడాడు. ప్రతిదినము ఆయనను వెంబడించాలనే మాట మత్తయిలో ఉంది, మార్కులో కూడా ఉన్నట్టుంది. కానీ ప్రతిదినము అనే మాట లూకా మాత్రమే వాడాడు. ప్రతిదినము ఆయనను వెంబడించవలను. ప్రతిదినము భక్తి ప్రతిదినము చేయాలి. భోజనం ప్రతిరోజు చేస్తాం కదండి. భోజనం కనీసం రోజుకి ఒక పూటన్నా తింటాం కదా. నిన్న తిన్నాంలే, ఈవేళ తినకుండా మానేద్దాం అని అనుకోం కదా. ఈరోజు కూడా భుజిస్తాం. అలాగే భక్తి కూడా ప్రతిదినము చేయాలి. హీ బిల్ట్ ద యూనివర్స్ టు రన్ సింగిల్ ఎట్ ఎ టైమ్ అన్నాడు. 1 day at a time అన్నాడు. దేవుడట ఈ విశ్వాన్ని రోజుకు ఒకేసారి తిరిగేటట్టు చేశాడట. అందుకే ఒక రోజు అనే మాట వచ్చింది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని ఉంటుంది. అంటే 2 అస్తమయాలు 2 ఉదయాలు కలుగగా 2 దినాలాయనని ఉండదు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని ఉంటుంది. అంటే హీ బిల్ట్ ద యూనివర్స్ టు రన్ 1 day at a time. రోజుకు ఒకేసారి తిరిగేటట్టు చేశాడంట విశ్వం. అందుకే భూమి తన చుట్టూ తాను రోజుకు ఒకసారి తిరుగుతుంది ప్రియులారా. 24 గంటలు తిరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. కనుక భక్తి ప్రతిరోజు చేయాలి. అందుకే ప్రతిరోజు ఆయన యొద్దకు వచ్చి, పాదాల దగ్గరకు వచ్చి మనం ఆయనకు అప్పగించేసుకొని ప్రతిరోజు ఆయన్ని జీవించనీయాలి. మనల్ని మనం కాదనుకోవాలి. ఈ జీవితం అనే ఈ బండిలో, జాగ్రత్తగా వినండి, జీవితం అనే ఈ బండిలో డ్రైవింగ్ సీట్ మీద మనం కూర్చోకూడదు. డ్రైవింగ్ సీట్ మీద ప్రభువును కూర్చోబెట్టాలి. హృదయంలో ప్రభువు ఉండాలి. ఆ హృదయ సింహాసనం మీద మనమే కూర్చుంటాం. సాతానుడు అంటాడట, అపవాది అంటాడట, నిన్ను నమ్ముకున్నాము అని చెప్తారు నీ బిడ్డలు, కానీ నా మాటే వింటారు అంటాడట వాడు. నిన్ను నమ్ముకున్నామని చెప్తారు కానీ నా మాటే వింటారు వాళ్ళు. అంటే చాలామంది మనం ఆదివారం ఒకలాగా, సోమవారం నుండి శనివారం ఒకలాగా ఉంటాం కదా. అంటే సోమవారం నుండి శనివారం వరకు లోకంలో ఉంటాం. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత సంపూర్ణ సమర్పణతో చేస్తామా, లేకపోతే నేను ఆదివారం మాత్రమే నీకు భర్తగా ఉంటాను, ఆదివారం మాత్రమే నీకు భారీగా ఉంటాను, సోమవారం నుండి శనివారం వరకు నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే మనం పెళ్లి చేస్తామా చెప్పండి? మనుషులే సంపూర్ణ సమర్పణ అలాగో కోరుకుంటే మన ప్రభుతో ఎంగేజ్మెంట్ అయింది. మనకి ఏమైందండి? ఎంగేజ్మెంట్ అయింది. నమ్ముకున్న ప్రతి ఒక్కడికి ఎంగేజ్మెంట్ అయింది. ఒకరోజు పెళ్లి కాబోతుంది. సంపూర్ణ సమర్పణ కోరుతున్నాడు ఆయన సంపూర్ణ సమర్పణ కోరుతున్నాడు. అందుకే ప్రకటనలో అంటాడు 2:4 అనుకుంటా, మొదటి ప్రేమను వదలితివి అంటాడు. ఫస్ట్ లవ్ అన్నాడు. ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. దాన్ని బిల్లీగ్రామ్ గారు ఏమంటారంటే ఫస్ట్ క్లాస్ లవ్ అంటాడు ఆయన. ఫస్ట్ క్లాస్ లవ్, మొదటి తరగతి ప్రేమ. ఫస్ట్ లవ్ అంటే ఇంక సెకండ్ క్లాస్ లవ్, సెకండ్ లవ్ ఆయనకి వద్దండి. సెకండ్ క్లాస్ లవ్ వద్దు ఆయనకి అన్నాడు కదా. మత్తయి సువార్త 7:21 నుండి మనం చదివితే, ప్రభువా అనేవాడు నా రాజ్యంలో ప్రవేశించాడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నా తండ్రి రాజ్యంలో ఉంటాడని చెప్పాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు ప్రభువా అంటే మనం నమ్ముకున్న తర్వాత ఆయన్ని ప్రభువుగాను సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువుగా స్వీకరిస్తాం. అంటే ఆయన మనలో ప్రభువు కంటే ఎంత మాత్రము తక్కువగా ఉండడానికి ఇష్టపడాడు. సింపుల్.
మన హృదయాలలో ప్రభువు కంటే ఎంత మాత్రము తక్కువగా ఉండటానికి ఇష్టపడడు. మనం ఆయన స్వీకరించాం, ప్రభు అన్నాం. ప్రభు అంటే ఏంటంటే ప్రభుత్వము చేయువాడు. ప్రభు అంటే ఎవరండి? ప్రభుత్వము చేయువాడు. మన జీవితం మీద ఎవరు ప్రభుత్వం చేయాలి? ఇప్పుడు నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవాడు, మీరు మీ సొత్తు కాదు, నీవు నా సొత్తు అంటున్నాడు. అంటే నీ పట్ల నాకున్న సంబంధం పట్ల నాకు రోషం ఉంది అంటున్నాడు. 34:14 అనుకుంటా ఎక్సోడస్లో. ఇంగ్లీష్లో ఉంది ఆ వెర్షన్లో, తెలుగులో సరిగ్గా లేదు. కానీ అక్కడ ఏముంటుందంటే నీతో నాకున్న సంబంధం పట్ల నాకు రోషం ఉంది అంటున్నాడు. రోషం అర్థం అవడానికి చెప్తాను. ప్రతి భర్త కూడా, ఏమనుకోద్దు మీరు, ప్రతి భర్త కూడా తన భార్యను నాకే చెందాలనుకుంటాడు. ప్రతి భార్య కూడా తన భర్త నాకే చెందాలి అని అనుకుంటుంది. అది రోషం అంటే అది. సో దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నీవు నాకే చెందాలి, ఇంకెవరికి చెందడానికి వీల్లేదు అంటున్నాడు. అది రోషం అంటే. మన పట్ల ఆయనకున్న సంబంధం పట్ల రోషం ఉంది. సో ప్రభువా అనేవాడు నా రాజ్యంలో చేరడు. కానీ అంటే ప్రభువు కంటే తక్కువగా ఉండటానికి ఇష్టపడ్డండి. ప్రభుత్వం చేయాలి, ప్రతి విషయాల్లోనూ ప్రభుత్వం చేయాలి. ఆయన సంపూర్ణ సమర్పణ. అందుకే పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము అన్నాడు. సామెతలు 3:5 చదువుదాం. సామెతలు 3:5. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు, తర్వాత క్రిందండి, అది ప్రవర్తన అంతటి యందు అధికారమునకు, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ త్రోవలు, అది అధికారానికి ఒప్పుకోవాలి, అప్పగించుకోవాలి. ఏం చేయాలండి? అప్పగించుకోవాలి. చెప్పాను కదా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ ట్రైయింగ్ బట్ ఇట్స్ సరెండరింగ్ టు ద హోలీ స్పిరిట్. ఆయనకి అప్పగించేసుకోవాలి. అప్పగించుకొచ్చే నడిపిస్తాడండి. ఆయన జీవించనిస్తే మనం జయ జీవితాన్ని పొందుతాం. ఈ రోజున మనం నమ్ముకున్న తర్వాత సైతం పొరపాట్లు మన ద్వారా జరిగిపోతున్నాయంటే, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోతున్నామంటే, జయించలేకపోతున్నామంటే ఆయనను జీవించనీయటం లేదు, మనమే జీవించేస్తున్నాం. జీవితం అనే ఈ బండి డ్రైవింగ్ సీట్లో మనం కూర్చుంటేనట, జాగ్రత్త వినండి, మనం కూర్చుంటేనంట ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తామంట, ఇష్టం వచ్చిన స్పీడ్లో వెళ్తామంట, ఇష్టం వచ్చినప్పుడు లెఫ్ట్కి, ఇష్టం వచ్చినప్పుడు రైట్కి, ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కించేసుకుంటామంట. ఈ జీవితంలోకి ఇష్టం వచ్చిన వాళ్ళు దించేస్తామంట. కానీ ఆ డ్రైవింగ్ సీట్లో ప్రభువును కూర్చోబెడితే ఆయన నడిపిస్తాడు. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి, ఎప్పుడు ఎడమకి తిరగాలో ఎడమకి, ఎప్పుడు కుడికి తిరగాలో కుడికి, ఎప్పుడు ఎవరిని ఎక్కించుకోవాలో వాళ్ళని, ఎవరిని దించేయాలో వాళ్ళని దించి మొత్తానికి ఆయన నడిపిస్తాడు. ఆయన కూర్చోవాలి, అనుమతించాలి ఆయన్ని. అందుకే తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము ఆయన వెంబడించాలి. ఇది ప్రతిరోజు జరగాలండి. ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ, ఒకరోజుతో అయిపోయేది కాదు. అప్పుడు దాంతో ఏమవుతుందంటే మనం ఎదుగుతాం ఆయనలో, ఆయన సారూప్యానికి ఎదుగుతాం. ప్రభు యొక్క సారూప్యానికి. మన అంతిమ గమ్యం ఏంటంటే యేసుప్రభులా మారిపోవడం అండి. సింపుల్గా యేసుప్రభులా మారిపోవడం. ఇది రాత్రికి రాత్రి జరిగిపోయే ప్రక్రియ కాదు. ఆయనలా మారడానికి జీవితం పట్టేస్తుంది. ఆయన మనలోకి రావడానికి క్షణమే, మనం నమ్ముకున్నాం, రక్షణ పొందేసాం, కానీ ఆయనలా మారడానికి జీవితం పడుతుంది. అయితే రక్షణ అనేది ఉచితంగా మనకు రక్షణ వచ్చింది. కానీ ఆయనలా మారడానికి మాత్రం మనం మూల్యం చెల్లించాలి. వీ హ్యావ్ టు పే అ ప్రైస్. మూల్యం చెల్లించాలి. దాని కొరకు అసలు ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, వాక్యం ఉండాలి. రెండోది, వాక్యాన్ని బట్టి విశ్వాసం వస్తుంది. వీటిని వివరిస్తాను. ఒకటి, వాక్యం ఉండాలి. రెండోది, వాక్యాన్ని బట్టి విశ్వాసం వస్తుంది. తర్వాత విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు అప్పుడప్పుడు ఉపవాసాన్ని జోడించాలి. సింపుల్గా వాక్యము, విశ్వాసము, ప్రార్థన, ఉపవాసం ఇలాంటివి ఉన్నప్పుడు మనల్ని మనం మరుగైపోతాం, మనల్ని మనం లేకుండా అయిపోతాం, మనం మాయమైపోతాం. ప్రభువు మనలో ప్రస్ఫుటిస్తాడు. ప్రభు ప్రత్యక్షమవుతాడు మనలో. ఆయన స్వభావం, ఆయన సారూప్యం మనలోకి వస్తుంది. ఇది సహవాసం చేయటం అన్నమాట. సహవాసం చేయడం, వాక్యం, దాని కొరకు దాని నుండి విశ్వాసంతో ప్రార్థనకి ఉపవాసం. అంటే ఇదంతా ఆయనతో సహవాసాన్ని తెలియజేస్తుంది. ఈ సహవాసం కొరకు మనం ఏం చేయాలంటే ప్రభువుతో సమయం గడపాలి. ప్రభువుతో ఏం చేయాలండి? సమయం గడపాలి. వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ ద లార్డ్. ప్రభువుతో సమయం గడపాలి. ఇప్పుడు సహవాసం చేయడానికి ఎవరితోనైనా, ఫ్రెండ్స్తో సహవాసం చేయడానికి
మనం సమయం గడుపుతామా లేదా? గడుపుతాం కదా. సమయం గడపకపోతే సహవాసం అవ్వదండి అది. వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ ద లార్డ్. ప్రభువుతో సమయం గడపాలి. మార్కు 1:35 అంటాడు, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను అంటాడు. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను. కన్సిస్టెంట్ క్వాలిటేటివ్ క్వైట్ టైం విత్ ద లార్డ్ వివరిస్తాను. కన్సిస్టెంట్ క్వాలిటేటివ్ క్వైట్ టైం విత్ ద లార్డ్, నిలకడైన నాణ్యమైన ఏకాంత సమయాన్ని దేవునితో గడపాలి. ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన దేవుడు మానవుడు, 100% గాడ్ 100% మ్యాన్, 100% దేవుడు 100% మానవుడు. హీ డిడ్ నాట్ గివ్ అప్ హిస్ డైటీ బట్ గేవ్ అప్ హిస్ డిగ్నిటీ అన్నారు. దైవత్వాన్ని విడిచిపెట్టకుండా హోదాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చిన ఆయన నిరంతరము ప్రార్థనలో గడిపాడు ప్రియులారా. అందుకే శిష్యులు ప్రార్థన నేర్పమని అడిగారు కదండి. ఫిజిక్స్ వచ్చిన వాళ్ళని ఫిజిక్స్ నేర్పమని అడుగుతాం, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళని మ్యాథ్స్ నేర్పమని అడుగుతాం. కానీ యేసయ్యని ప్రార్థన నేర్పమని అడిగారంటే ఆయనే ఒక ప్రార్థన అన్నమాట. సింపుల్గా ఆయనే ఒక ప్రార్థన. ఈ బికేమ్ ఏ ప్రేయర్. మనం కూడా లైఫ్ ఆఫ్ ప్రేయర్ ఉండాలి. మనకి లైఫ్ ఆఫ్ ప్రేయర్ అంటే జీవితమే ప్రార్థన. ప్రేయర్ లైఫ్ కాదు, ప్రేయర్ లైఫ్ ఒకటి, కానీ లైఫ్ ఆఫ్ ప్రేయర్ అంటే జీవితమే ప్రార్థన అన్నట్టుగా ఉండాలి ప్రార్థన. అందుకే ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు కదా. 1 దెస్స 5:17 అంటాడు, ప్రే వితౌట్ సీజింగ్ అన్నాడు. సీజింగ్ అనే మాట ఎందుకు వాడతామంటే బ్రీతింగ్కి వాడతాం మనం. బ్రీత్ వితౌట్ సీజింగ్. మనం ఊపిరినంటే ఆపకుండా తీసుకుంటామంట. అయితే ప్రార్థన కూడా ఆపకుండా చేయాలంట. అంటే 24 గంటలు మోకరించి ఉండమని కాదు, మందిరంలోనే ఉండమని కాదు. ఆయన మీద ఆధారపడిన తత్వం, ప్రార్థన ఆత్మతో 24 గంటలు మనం ఉండాలి. 24 గంటలు మనం ఉండాలి, ప్రార్థన ఆత్మతో మనం ఉండాలి. ఇప్పుడు ఊపిరి లేని మానవుడు అంటే ప్రాణం లేని శరీరం ఎలా మృతమో క్రియ లేని విశ్వాసం మృతం అన్నాడు. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో క్రియ లేని విశ్వాసం మృతం అన్నాడు. అంటే ఒక క్రియ ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తాను, ఒక క్రియ ఏంటంటే ప్రార్థన. ఒక క్రియ ఏంటండి, విశ్వాసానికి ఒక క్రియ. ప్రారంభంలో మొట్టమొదటి క్రియ ఏంటంటే ప్రార్థన. దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన పాదముల యొద్ద సమయం గడపడం అన్నమాట. పాద సన్నిధి, ఆయన దగ్గరికి వచ్చి సమయాన్ని గడపాలి. సమయాన్ని గడిపితే సహవాసం చేస్తున్న వాళ్ళం అవుతాం. ఆ సమయంలో ఏమేం చేయాలంటే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆయా సమయాల్లో ఉపవాసం ఉండాలి. సో ప్రధానంగా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యం అర్థమైనా అవ్వకపోయినా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మన మనసులోకి ఎక్కించేయాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం చదివేయాలి. 10 నిమిషాలు చదువుతాం, 15 నిమిషాలు చదువుతాం, అరగంట చదువుతాం, చదివిన తర్వాత మూసేస్తాం, కానీ మనసులో మూయకూడదు. అందుకే 1:2 అన్నాడు కీర్తన, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అంటే మనస్సుకు ధ్యానం చేసే సామర్థ్యం ఉంది ప్రియులారా. ఎవరైనా ఏదన్నా అంటే మనల్ని అనకూడని మాటలు అంటే ధ్యానం చేస్తూ ఉంటాం. అదేంటది, వాడు అలా అనేసాడు, అంత మాట అనేసాడు, ఇలా మందలించాడు, అలా మందలించాడు, లేదా కుటుంబంలోనే మా ఓడి ఇలాగ అనేసాడు, ఇలా అది ఇది అని ధ్యానం చేస్తూ ఉంటాం. దేవుడు అంటాడు, ఏవి ధ్యానం చేయాల్సిన పని లేదు, నా వాక్యాన్ని ధ్యానం చేయ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం 24 గంటలు ధ్యానం చేయాలి. తర్వాత అది వాక్యం గురించి కూడా 24 గంటలోనే మాట వాడాడు. దివారాత్రము ప్రార్థనల గురించి కూడా ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. సో వాక్యము ప్రార్థన ఇదే స్పిరిట్తో ఉండాలండి మనం. ఇదే స్పిరిట్తో. ఉదాహరణకి 10 రోజులు మీటింగులు జరుగుతున్నాయి అనుకోండి, మీరు బైబిల్ పట్టుకొని ఉదయం వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం వచ్చారు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారంటే 24 గంటలు ప్రార్థనే, వీళ్ళకి 24 గంటలు ప్రార్థనే అంటారు. వేరే 24 గంటలు రాలేదు మనం ఉదయం వచ్చాం, మధ్యాహ్నం వచ్చాం, సాయంత్రం వచ్చాం. కానీ ప్రజలు ఏమంటున్నారు, దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారో చూడండి. 24 గంటలు ప్రార్థనే. అలాగే మనం ఒక సమయం పెట్టుకొని, దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు, దావీదు గారు 3 సార్లు 7 సార్లు స్తుతించాడు. మొత్తానికి అలాగున మనం కొంత సమయం పెట్టుకుని, లేవగానే ప్రార్థన, పరుండే ముందు ప్రార్థన అన్నట్టుగా ఒక సమయం పెట్టుకుని రోజుకి 2 సార్లు లేదా రోజుకి 3 సార్లు అన్నట్టుగా మనం చేస్తే దేవుని దృష్టిలో ఎడతెగక చేస్తున్నట్టే. ఎడతెగక ఒక నిలకడ అయిన నాణ్యమైన ఏకాంత సమయాన్ని. నిలకడ అయిన అంటే ప్రతిరోజు చేయాలండి. ఒక రోజు చేసి 2వ రోజు మానేయడం కాదు, ప్రతిరోజు చేయాలి. 2 రోజులు అంటే 2 సార్లు అంటే 2 సార్లు, 3 సార్లు అంటే 3 సార్లు, ప్రతిరోజు చేయాలి. నిలకడగా చేయాలి. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలండి? వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసి. సింపుల్ అండి. పెద్ద భక్తి ఏం కాదండి.
ధర్మశాస్త్రాన్ని ప్రభువు నెరవేర్చాడు. ఆ ప్రభువులో మనం ఎదిగితేనే తప్ప ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేం. సో నెరవేర్చిన ఆయనను కలిగి ఉండటానికి మనం ఏం చేస్తామంటే ఆయనతో సమయం గడిపి వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. వాక్యమై ఉన్న ప్రభు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది రిటర్న్ వర్డ్, రాయబడిన వాక్కు. ఆయనేమో లివింగ్ వర్డ్, ఆయనేమో జీవవాక్కు. ఆ జీవవాక్కు మనలో పెరగాలంటే రిటర్న్ వర్డ్ని చదవాలి. మనం రిటర్న్ వర్డ్, రాయబడిన వాక్కుని చదవాలి. తోటకూర తింటే రక్తం ఎలా పడుతుందో, యాపిల్ తింటే ప్రోటీన్లు ఎలాగొస్తాయో, వాక్యం చదివితే ప్రభువారు మనలో ప్రస్ఫుటిస్తారు. దేవునికి స్తోత్రం. వాక్యంలో వాక్యాన్ని బట్టి ప్రభువులా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. మనం ఆయన లక్షణాలు, గుణ లక్షణాలు మనలో వస్తాయి. ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత, ఆ దయ, ఆ జాలి, ఆ కనికరం, ఆ మంచితనం, ఆ నీతి, ఆ జ్ఞానం, ఆ బలం, ఆ శక్తి, అన్నీ ఆత్మను బట్టి ప్రభు సారూప్యంలోనికి పరిశుద్ధాత్ముడు పెండ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. పెండ్లి కుమారుడికి ఏం అవసరమో పరిశుద్ధాత్ముడు బాగా తెలుసు. నాలో నుండి తీసుకుని బోధిస్తాడు అన్నాడు. నాలో నుండి తీసుకుని బోధిస్తాడు సర్వ సత్యంలోనికి. అంటే నేను చెప్పిన ప్రతిదీ చెప్తాడు మీకు. అయితే ఆ పెండ్లి కుమారునికి తెలుసు పెండ్లి కుమార్తెను ఎలా సిద్ధపరచాలో. ఆ పెండ్లి కుమారుడు ఏం కోరుకుంటాడో అన్నది పరిశుద్ధాత్మకు తెలుసు. ఆ పరిశుద్ధాత్మకి మనం లోబడితే మనం పెండ్లి కుమార్తెగా తయారవుతాం. ఆయన కోరుకుంటున్నాం పెండ్లి కుమార్తెగా. ఒకరోజు వచ్చేస్తున్నాడు, పెండ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు. కన్యకలు ఎదురు చూచారంటండి. 10 మంది కన్యకలే, నమ్ముకున్న వాళ్ళే, పరిశుద్ధులే. కానీ 5 మాత్రమే పెండ్లి కుమార్తె స్థాయికి ఎదిగారు. కన్యకలుగా ఉంటే సరిపోదు, పెండ్లి కుమార్తె స్థాయికి మనం ఎదగాలి. సంపూర్ణ సమర్పణ ఉండాలి. నేను ఆదివారం మాత్రమే క్రైస్తవుడిగా ఉంటాను, సోమవారం నుండి శనివారం వరకు లోకానికి నేను అంటే ప్రభువుకి ప్రియురాలిగా ఆదివారం ఉంటాను, లోకానికి సోమవారం నుండి శనివారం వరకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటానంటే కుదరదు. సంపూర్ణ సమర్పణ. ఎలాంటి సమర్పణ అండి? సంపూర్ణ సమర్పణ. అందుకే ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పెందలకడనే లేచి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి భలే రాశాడండి పరిశుద్ధాత్ముడు. పెందలకడనే లేచి ప్రార్థన రాసేయచ్చు కదా, రాయలేదు. చీకటి ఉండగాని రాయలేదు. చాలా చీకటి ఉండగా రాయలేదు. చాలా ఇంకను చాలా చీకటి ఉండగా. భక్తులు చెప్తారు, పండితులు 2 గంటలు అంటారు, కొంతమంది అర్ధరాత్రి, కానీ కనీసం 3 గంటలు అండి. 3 నుండి 6, 4వ జామ్ అంటారు దాన్ని. కనీసం ఎర్లీ మార్నింగ్ 3 to 6 అనమాట. 3 నుండి 6 ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. సో ప్రార్థన, ఫిజిక్స్ వచ్చిన వాళ్ళని ఫిజిక్స్ అడుగుతాం, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళని మ్యాథ్స్ అడుగుతాం. ఆయన ప్రార్థన చూశారు, వాళ్ళు శిష్యులు ప్రార్థన చూశారు. అంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి శిష్యులు ప్రయత్నం చేశారు. 3 గంటలు ప్రయత్నం చేస్తే, మార్కు 9వ అధ్యాయంలో 3 గంటలు ప్రయత్నం చేస్తే వాళ్ళ వల్ల అవ్వలేదు. 3 గంటలు ప్రార్థన చేసుకుని వచ్చిన యేసయ్య పో అనేసరికి ఆ దెయ్యం వెళ్ళిపోతే అప్పుడు అనుకున్నారు, మేము 3 గంటలు ప్రయత్నం చేస్తే వీడి దగ్గర, ఈ దెయ్యం దగ్గర దీని పని అవ్వలేదు, అయితే ఈయన పో అంటే వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఇక్కడ పో అంటాం కాదు, అక్కడ గడపాలి 3 గంటలు అనుకుని అక్కడ 3 గంటలు మనం గడుపుదామని ప్రార్థన నేర్పించమని అడిగారు. దేవునికి మహిమ కలుగును గాక. సిట్యువేషన్ దగ్గర మనం ప్రభు దగ్గర ఎక్కువ సమయం గడిపితే సిట్యువేషన్ దగ్గర తక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉంటుందండి. చిట్టి ప్రార్థనకి మనం ఆ సిట్యువేషన్ని మార్చుకోవచ్చు అన్నమాట. వాక్యం, విశ్వాసం, ప్రార్థన, ఉపవాస ప్రార్థన కొంచెంగా నేను వివరించి నా సమయంలోనే ముగించే ప్రయత్నం చేస్తాను. వాక్యం గురించి, వాక్యాన్ని వెలుగు అన్నారు. 119, 105 చదవండి. వెలుగునై ఉన్నది. వాక్యం వెలుగండి, వెలుగు. ఓకే, వాక్యం మనం చదువుతూ ఉంటే వాక్య నెరవేర్పు శక్తి అందులో ఉందండి. వాక్య నెరవేర్పు శక్తి అందులో ఉంది. వాక్యం మనం నెరవేరుస్తూ ఉంటే మనలోనంట వెలుగు వస్తుందంట. ఏమొస్తుందంట అండి? వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిందంటే, ఇప్పుడు లైట్ వేసామండి, వెలుగు వచ్చినప్పుడు ఏమైపోద్ది? చీకటి వెళ్ళిపోద్ది. అంతేనా? వెలుగు వచ్చినప్పుడు ఏమైపోద్ది? చీకటి వెళ్ళిపోద్ది. చీకటిని పారద్రోలే ప్రయత్నం చేశామా? వెలుగుని తీసుకొచ్చే ప్రయత్నం చేశామా? చీకటిని పారద్రోలే ప్రయత్నం చేశామా? సో మనలోని పొరపాట్లు పోవాలంటే ప్రభువు రావాలి. ఎవరు రావాలి? ప్రభువు రావాలి, వాక్యం రావాలి. సో వాక్యం ఎక్కిస్తూ ఉంటే అందుకే వాక్యోదక స్నానం అన్నాడు. దీన్ని ఉదకంతో పోల్చాడు. అంటే ఇంకా ముందు చూద్దాం. వెలుగు వచ్చిందంటే చీకటి వెళ్ళిపోద్ది. అంటే మనలో చీకటి క్రియలు పోవాలంటే వాక్యం చదవాలండి. వాక్యం దగ్గర సమయం గడపాలి. మనం చదువుతూ ఉండాలి. అక్కడితో ప్రారంభం చేయాలి. అర్థమైనా అవ్వకపోయినా దేవుడు నీకు అర్థమైందా లేదా అని అడగడు, నువ్వు చదివావా లేదా అని అడుగుతాడు. ఏంటండి? వాక్యం అర్థమైందా లేదా అని అడగడు, నువ్వు చదివావా లేదా అని అడుగుతాడు. వాక్యాన్ని తెరిస్తేనంట దేవుడు నోరు తెరుస్తాడంట. మనం వాక్యాన్ని తెరిస్తే దేవుడు నోరు తెరుస్తాడంట. అంటే దేవుడు మాట్లాడడం మొదలెడతాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు కదా.
ఆయన మాటలు, ఆయన స్వరం. ఈ మాట వెనకాల ఆయన స్వరం ఉంది, ఆయన స్వరం వెనకాల ఆయన శ్వాస ఉంది ప్రియులారా. అందుకే 2 తిమోతి 3:16 అంటాడు, దైవావేశం వలన కలిగిన వాక్యం అన్నాడు. దైవావేశం అంట, ఏంటంట? దైవావేశం. ఇంగ్లీష్లో గాడ్ బ్రీత్డ్ వర్డ్ అన్నాడు. దేవుడు ఊదాడట ఈ లేఖనాలు, దేవుడు ఊదాడంట. అంటే ఈ మాట వెనకాల ఆయన స్వరం ఉంది, ఆయన స్వరం వెనకాల ఆయన శ్వాస ఉంది ప్రియులారా. అర్థం అవడానికి చెప్తాను. మనం మాట్లాడుతున్నాం కదా, నేను మాట్లాడుతున్నాను, నా మాట వెనకాల నా స్వరం వింటున్నారు మీరు. అంటే దేవుని మాటలే, బట్ నా స్వరంతో దేవుని మాటలు. మాట వెనకాల నా స్వరం వరకు స్వరం కొరకు నేను ఊపిరిని వినియోగిస్తున్నా. దేన్ని వినియోగిస్తున్నానండి? ఊపిరిని వినియోగం. సో దేవుడు అలాగా ఆయన మాట వెనకాల ఆయన స్వరం వెనకాల ఆ ఊపిరి ఇందులో ఊదేడట. మనలో ఊదితే జీవవాయువు వచ్చింది, మనకి జీవించు ప్రాణి అయ్యాం మనం. అందుకే ఆయన మాటలు యోహాను 6:63 అంటాడు, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటాడు. ఈ మాటలంట జీవం అంట, అంటే జీవాన్ని ఊదాడండి ఆయన. ఊదాడంటే ఈ మాటల్లో సామాన్యమైనవి కాదు, ఇవి జీవం కలిగిన మాటలు. సో వెలుగు వచ్చిందంటే చీకటి వెళ్ళిపోద్దండి. తర్వాత చీకటి వెలుగును తీయలేదు. జాగ్రత్తగా వినాలి. చీకటి వెలుగును తీయలేదు, వెలుగు చీకటిని తీయగలదు. ఏంటండి? వెలుగు ఉంటుందండి, చీకటి వచ్చేసి వెలుగును త్రోసివేయలేదు. వెలుగు ఉంటూ ఉండగా చీకటి రావడానికి ఆస్కారం లేదు. కానీ చీకటి ఉంటూ ఉండగా వెలుగు వచ్చే ఆస్కారం ఉంది, దాన్ని పారద్రోలే ఆస్కారం ఉంది. అంటే మన చీకటి పనులు, చీకటి పోవాలంటే మనలో నుండి వాక్యం చదువుతూ ఉండాలి. అది వెలుగులా మనలో పనిచేసి మెల్లమెల్లగా మనకున్న పూర్వపు అలవాట్లన్నీ పోతాయి. ఎక్కువ వాక్యంతో గడిపితే 6 సీరియళ్ళు రోజుకి చూసేవాడు 3 సీరియళ్ళు చూస్తాడు. సినిమా సీరియల్ 3 సీరియళ్ళు చూసేవాడు మెల్లమెల్లగా వాక్యాన్ని పెంచుతుంటే, వాక్యం చదువుతూ ఉంటే, అంటే తర్వాత ప్రార్థన గురించి మాట్లాడుకుంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అంటే దేవుడితో సమయం గడుపుతూ ఉంటే 3 సీరియల్ చూసేవాడు 1 సీరియల్కి వచ్చేస్తాడు. 1 సీరియల్ చూసేవాడు చూడడం మానేస్తాడు. అంటే ఏంటంటే చూడకూడదనే తత్వం వచ్చేసింది వ్యక్తిలో, చూడకూడదనే తత్వం వచ్చింది. అంతే తప్ప కూడదు అని మానేయడం కాదు, చూడకూడదని మానేయడం కాదు, దాని మీద ఆసక్తే లేకపోవడం, దాని మీద శ్రద్ధే లేకపోవడం అని వైపుగా మనం వెళ్ళిపోతాం అనమాట. అంటే పరిశుద్ధత రుచి దొరికిన తర్వాత అపరిశుద్ధత మనకి అసహ్యంగా అనిపిస్తుందంట. పరిశుద్ధత రుచి దొరికిన తర్వాత మనకి అపరిశుద్ధత ఎలా అనిపిస్తుందంట? అసహ్యంగా అనిపిస్తుంది. పాపం చేయకుండా ఉండటం కాదండి, పాపం మీద అసహ్యం కలగాలట మనకి, అప్పుడే నిజమైన మార్పు వచ్చినట్టట. పాపం చేయకుండా ఉంటాం చాలామంది, చూడకుండా ఉంటాం కదా, చెడు మాట్లాడకుండా ఉంటాం బలవంతంగా. అలా కాదండి, అసలు ఆ తత్వమే ఉండకూడదు మనలో. దాని పట్ల అసహ్యం కలగాలి. అసహ్యం కలిగిన దాని జోలికి వెళ్ళం మనం కదా, విసర్జించిన దాని జోలికి వెళ్ళం. సో వెలుగు వచ్చి చీకటిని తీసేస్తుంది, కానీ చీకటి వెలుగును తీయలేదు. అంటే నీవు వాక్యం చదువుకుంటూ ఉండగా, దేవునితో సమయం గడుపుతుంటుండగా ఎంత మాత్రము నీ ద్వారా పొరపాటు జరిగే అవకాశం లేదు. అయితే మరి పొరపాట్లు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే, అంటే చీకటి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే వెలుగు లేదన్నమాట. చీకటి ఉంటుంది అంటే అర్థం ఏంటండి? వెలుగు లేదన్నమాట. అంతే తప్ప చీకటి వచ్చి వెలుగుని తీలా. చీకటి ఉంది అంటే వెలుగు లేదన్నమాట. కానీ చీకటి ఉంటే వెలుగు వచ్చి చీకటిని తీసివేయగలదు. వాక్యం వెలుగై ఉంది. వాక్యం ఏమైంది? వెలుగైంది. వాక్యంతో గడపాలి. తర్వాత వాటర్ అన్నాడు. రెండోది ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 25-27 వచనాలు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానం. ఉదకం అంటే నీరండి. ఉదకం అంటే ఏంటి? నీటితో మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా. వాక్యం మనల్ని శుభ్రం చేసేస్తుంది. సింపుల్గా వాక్యం ఏం చేస్తుంది? మనల్ని శుభ్రం చేసేస్తుంది మన హృదయంలోకి. అందుకే భక్తుడు అంటాడు, నీ ఎదుట పాపం చేయకుండా ఉండటానికి 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు. వాక్య నెరవేర్పు అన్నమాట. అది వాక్య నెరవేర్పు. అది మనల్ని శుభ్రం చేసేస్తుంది. వాక్యం వెళ్తూ ఉంటే మనం శుభ్రమైపోతాం. అప్పుడు చెప్పాను, మన స్వభావం మారిపోయి శుభ్రమైన ఆలోచనలు, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే మనస్తత్వం మనలోనికి వచ్చేస్తుంది. తర్వాత వాక్యాన్ని విత్తనం కూడా అన్నాడు. లూకా 8:4 విత్తనం చదవద్దు కానీ టైం అయిపోతుంది. విషయం ఏంటంటే విత్తనం మనకు తెలుసు కదా, భూమిలో విత్తనం పడినప్పుడు అది తప్పకుండా ఏమవుతుంది? మొలకెత్తుతుంది. అది తప్పకుండా ఫలాలను తీసుకొస్తుంది.
తీసుకొస్తుంది. అలాగే వాక్యం విత్తనంలా మన హృదయంలోకి, అందుకే మన హృదయాలు మంచి నేలల్లా తయారవ్వాలి, మంచి నేలలుగా మనం సాగు చేసుకోవాలి. అది కూడా దేవుని సన్నిధిలో గడిపి మనం సారవంతమైన నేలగా, సాగు చేయబడిన నేలగా మనం చేసుకోవాలి. అప్పుడు వాక్యం విత్తనం వెళ్ళింది అని అంటే అది తప్పకుండా ఫలిస్తుంది. వాక్యం వెళ్ళింది అంటే అది ఏమవుతుందండి? ఫలిస్తుంది. ఇర్మియా 25:29 అంటాడు, అగ్ని మరియు సుత్తి అంటాడు, ఫైర్ అండ్ హ్యామర్ అంటాడు. ఫైర్ అండ్ హ్యామర్. సుత్తి ఏంటంటే విషయాల్ని, అంటే వస్తువుల్ని తయారు చేస్తుంది. అంటే ఆయన వాక్యం మనం చదువుకుంటూ ఉండగా ఆ వాక్యం మనల్ని ఆయన కోరుకుంటున్న షేప్లోకి తీసుకొస్తుంది. వాక్యం మనల్ని ఆయన కోరుకుంటున్న షేప్లోకి తీసుకొస్తుంది. సుత్తి దెబ్బలు పడతాయన్నమాట, సుత్తి దెబ్బలు. తర్వాత ఫైర్, అగ్ని బంగారాన్ని కాల్చి దానిలోని మైల్నంతటిని తీసేయడానికి, దానిలో మట్టి అనవసరమైన విషయాలు తీసేయడానికి దాన్ని పుటము వేస్తారు కదా అగ్నిలో. అలాగున మనము కూడా వాక్యం మనలోకి ఎక్కినప్పుడు మనలో ఇష్టం లేనివన్నింటినీ ఆయన అలాగే బూడిద చేసేస్తాడు ఫైర్. తర్వాత 19వ కీర్తనలో 7-11 హనీ అండ్ హీలింగ్ అన్నాడు. అంటే తేనె అది స్వస్థతకు గుర్తు ప్రియులారా. తేనె వంటిది ఈ వాక్యం ఎక్కువగా చదువుకుంటూ ఉంటే కూడా దేవుడు మనకి స్వస్థత ఇస్తాడు. మనలో బలహీనతలు పోవాలంటే వాక్యాన్ని మనం పఠించాలి ప్రియులారా, పఠించాలి. అయితే ఇంకా ఎందుకు చదవాలి అని అంటే ఈ వాక్యం మనకు యేసయ్యని తెలియజేస్తుంది. ఈ వాక్యం మనకి ఎవరిని తెలియజేస్తుంది? యేసయ్యని తెలియజేస్తుంది. యోహాను 5:39 యేసయ్యని బయలుపరుస్తుంది ఈ వాక్యం. ఇందాక చెప్పినట్లుగా యాపిల్ తింటే విటమిన్ వస్తుంది, తోటకూర తింటే రక్తం పడుతుంది అన్నట్టుగా ఈ వాక్యం మనం చదువుతూ ఉంటే, వాక్యాన్ని మనం భుజిస్తూ ఉంటే యేసయ్య లక్షణాలు మనలోకి వస్తాయి. చదవాలి. నిత్యజీవం కలదని మీరు వెతకుచున్నారు. ఈ లేఖనాలు ఎవరి గురించి చెప్తున్నాయంట? యేసయ్యని గురించి చెప్తుంది. ఎంటైర్ బైబిల్ అండి. సెంట్రల్ థీమ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ అండి. అంటే ఆ యేసు క్రీస్తు ద్వారా మానవాళి రక్షణ, అంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా. పాత నిబంధనలో క్రొత్త నిబంధన దాగి ఉందంట. యాంటీ హిడెన్ అనమాట. ఓటీ అంటే యాంటీ హిడెన్. పాత నిబంధన దాగి ఉంది, క్రొత్త నిబంధన ఏంటంటే ఓటీ రివీల్డ్ అనమాట. అంటే పాత నిబంధనను బయలుపరిచింది కొత్త నిబంధన. సో కొత్త నిబంధన ఎప్పుడు కూడా పాత నిబంధనను ఎప్పుడు కూడా కొత్త నిబంధన వెలుగులో మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఎంటైర్ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యేసయ్యను గురించి తెలియజేస్తుంది. సో ఇది చదువుతూ ఉంటే యేసయ్యను మనకి యేసయ్య మనలో బయలుపడతాడు ప్రియులారా. ఆయన లక్షణాలు మనలో వస్తాయి. తర్వాత 119:11 ఇందా చెప్పాను కదా, 119:11 ఆయన ఎదుట, నీ ఎదుట పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అన్నాడు. 3 విషయాలు అక్కడ ఉన్నాయి ప్రియులారా. 3 విషయాలు ఏంటంటే బెస్ట్ బుక్ ఉందంట. బెస్ట్ బుక్ నేను చదివాను ఒక చోట. బెస్ట్ బుక్ ఉంది, అదే వాక్యం. అంటే వాక్యాన్ని మించిన శ్రేష్టమైన పుస్తకం ఇంకా భూలోకంలో ఇంకెక్కడా లేదండి. బెస్ట్ బుక్ అనమాట. ది బుక్ అంటాడు ఇంగ్లీష్లో. ది బుక్ అంటే అది డెఫినెట్ ఆర్టికల్ వాడాడు, అంటే పుస్తకాల సముదాయం అనమాట. ది అనే డెఫినెట్ వాడు. ది బుక్ అని ఎక్కడైనా వాడారనంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. ఇంకా ది బుక్ అని ఏ పుస్తకానికి పేరు లేదండి, ది బుక్ అన్నారు. సో బెస్ట్ బుక్ అనేది ఉందంట, అక్కడ ఉంది. తర్వాత నీ ఎదుట పాపం చేయకుండా ఉండడానికి బెస్ట్ పర్పస్ ఉంది, అంటే శ్రేష్టమైన ఉద్దేశం ఉంది. పాపం చేయకుండా ఉండే ఉద్దేశం. ఏం ఉద్దేశం అండి? పాపం చేయకుండా ఉండటం అనేది. అందుకే ఆ స్త్రీని రాళ్ళు కొట్టుకుంటూ తీసుకొస్తే ఆమెతో ప్రభు అన్నాడు, అమ్మ ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ఒక మాట అంటాడు. నేను నీకు శిక్ష విధింపనని, ఇక నువ్వు వెళ్ళి పాపం చేయకంటాడు. ఈ రోజున మనం పాపం చేయకుండా ఉండాలి అనే ఉద్దేశం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన సహాయంతోనే, సొంత సహాయంతో కాదు, ఆయన సహాయంతోనే దేవుడు ఆశ ఉంటే ఆశను తీరుస్తాడు ఆయన. సో రెండో ఉద్దేశం, ఒకటేమో బెస్ట్ బుక్ ఉంది, అక్కడ బెస్ట్ పర్పస్ ఉంది. అంతేకాదు బెస్ట్ ప్లేస్ ఉందండి. బెస్ట్ ప్లేస్ అంటే ఒక శ్రేష్టమైన ప్రదేశం ఉంది. ఏంటంటే హృదయం. మన మనిషి అంతట్లో శ్రేష్టమైన ప్రదేశం ఏంటండి? హృదయం. ప్రేమించే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటాం, హృదయంలోనే పెట్టుకుంటాం కదా, హృదయంలోనే. అందుకే నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇయ్యి అన్నాడు. అంటే ఎవరెవరికో ఇచ్చేయడం కాదు, నాకు ఇయ్యి, ఫస్ట్ ప్లేస్ నాకు ఇయ్యి అంటున్నాడు. ఫస్ట్ క్లాస్ లవ్తో నన్ను ప్రేమించు అని ప్రభు కోరుతున్నాడు. సో బెస్ట్ బుక్ ఉంది, బెస్ట్ పర్పస్ ఉంది, బెస్ట్ ప్లేస్ ఉంది అంటాడు. ఆ బెస్ట్ ప్లేస్లో, హృదయంలో బెస్ట్ ఉద్దేశం కొరకు, అంటే పాపం చేయకుండా ఉండడానికి నీ వాక్యాన్ని నేను కలిగి ఉన్నాను అంటున్నాడు.
చూసారా? అంటే వాక్యం చదువుకుంటా ఉంటే వాక్య నెరవేర్పు శక్తిని ఆయన ఇస్తాడు. తర్వాత ప్రార్థన గురించి మాట్లాడుకుందాం. అయితే విషయం ఏంటంటే వాక్యంలో లేఖనాలలో యేసయ్య మనకి కనిపిస్తున్నాడు, రివీల్స్ జీసస్. రెండోది పాపాన్ని జయించే శక్తి దొరుకుతుందంట వాక్యాన్ని బట్టి. ఏం దొరుకుతుందంట? పాపాన్ని జయించే శక్తి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభువారు మన నుండి ఏది కోరినా, జాగ్రత్త వినండి, ప్రభువారు మన నుండి ఏది కోరినా అది చేయడానికి శక్తి సామర్థ్యాలు ఆయనే ఇస్తాడు. ఎవరిస్తారండి? ఆయనే ఇస్తాడు. అయితే మనం అడగాలి. మనం ఏం చేయాలి? ఆ కోరిక కలిగి అడగాలి. ప్రభువా, నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలని ఉందయ్యా, కానీ నా వల్ల అవ్వటం లేదయ్యా, నువ్వు నాకు సహాయం చేయవా అంటే వెంటనే చేస్తాడు. అందుకే అన్నాను, హోలీనెస్ ఈజ్ నాట్ ద వే టు జీసస్ బట్ జీసస్ ఈజ్ ద వే టు హోలీనెస్ అన్నారు. సో పరిశుద్ధతను బట్టి కాదు, యేసయ్య దగ్గరకు వస్తే ఆయన ఇస్తాడు పరిశుద్ధత. ఆయన కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి. రైట్, కాంకర్ సిన్ అన్నాడు. తర్వాత స్వర్డ్ టు ద బిలీవర్ అన్నాడు. అంటే ఎఫ్ఎస్సి 6:17లో ఖడ్గము వంటిదంట విశ్వాసికి. ఎలాంటిదంట వాక్యం? రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడి అయింది అన్నాడు. ఖడ్గము వంటిది ప్రియులారా, శత్రువుతో పోరాడటానికి ఉపయోగించే ఖడ్గం. అపవాదిని జయించడానికి ప్రభువారు వాడారు కదా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే మాట. ఆ ఖడ్గాన్ని, వాక్యపు ఖడ్గాన్ని అపవాదికి ప్రభువారు వినియోగించారు ప్రియులారా. మనం కూడా వాక్యం కలిగి ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే అది పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు ఆయా సమయాలలో. సో 2 విషయాలు అవసరం. ఇక్కడ ఇంకొంచెం వివరించాలి. 2 విషయాలు అవసరం అని చెప్పాడు ప్రభువారు. రొట్టె అవసరం అన్నాడు, తర్వాత ఆయన మాట అవసరం అన్నాడు. రొట్టె అంటే అక్కడ బ్రెడ్ అన్నాడు ఇంగ్లీష్లో, తెలుగులో రొట్టెగా అనువదించారు. మనం తినే ఆహారం, శరీరానికి తినే ఆహారం. ఓకే, అది అన్నం కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు, రొట్టెలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మొత్తానికి ప్రభు ఏమన్నాడంటే మనిషికి 2 అవసరం. ఒకటేమో రొట్టె, రెండోదేమో మాట, ఆయన మాట. రైట్, జాగ్రత్త వినాలి. ఒకటి రొట్టె, ఇంకొకటి ఆయన మాట. రొట్టె తింటేనంట బ్రతుకుతామంట. అంటే బ్రతకడానికి రొట్టె కావాలి, జీవించడానికి మాట కావాలన్నాడు. మాట వింటాం అంటే గైకొనటం, వింటాం అంటే గైకొనాలి. గైకొనిన మాట, విని గైకొనిన మాట. అందుకే ఈ నా మాటలు విని ఆ ప్రకారము చేయువాడు అన్నాడు కదా. చేయువాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడు. సో మాట వినాలి. వినడం అనేది, మాట వినడం వల్ల మనం జీవిస్తామంట. ఆయన మాటను బట్టి జీవిస్తామంట. బ్రతకడం అనేది కొంతకాలమే, జీవించడం అనేది నిరంతరము ప్రియులారా. జీవించడం అనేది నిరంతరము. ఇప్పుడు నిరంతరం గురించి ఎక్కువ పట్టించుకోవాలా, బ్రతకడం గురించి ఎక్కువ పట్టించుకోవాలా? ఎక్కువ పట్టించుకోవాలి. అంటే మనం ఆహారం ఎక్కువ పట్టించుకోవాలా, ఈ వాక్యం అనే ఆహారం ఎక్కువ పట్టించుకోవాలా? భక్తుడు ఏమంటాడంటే భోజనమైనా మాని కానీ దేవునితో సమయం గడపడం మాత్రం మానొద్దు అంటాడు. భోజనమైనా మాని కానీ దేవుడితో సమయం గడపడం మానదు. సమయంలో ఏమన్నాను? వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. ఈ 2 ఉండాలి ప్యారలల్గా, 2 సమంగా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి. సో అప్పుడు ఆయన ప్రస్ఫుటిస్తాడు. తర్వాత పాపం మీద జయం వస్తుంది. తర్వాత అదొక ఖడ్గంలా మనకు పనిచేస్తుంది ప్రియులారా, ఖడ్గంలా పనిచేస్తుంది. సో ముగ్గురు నిరంతరం ఉంటారట. ఒకటట దేవుడు, రెండోది ఆయన వాక్యం, మూడోది ఆయన వాక్యాన్ని నెరవేర్చేవాడు. ముగ్గురు నిరంతరం ఉంటారు. ఆయన వాక్యం, ఆయన యొక్క మాట, ఆ మాటను నెరవేర్చేవాడు అన్నాడు కదా. 1 యోహాను 2వ అధ్యాయంలో చివరిలో అంటాడు, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం ఉంటాడు. చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము ఉంటాడు. తర్వాత చిత్తాన్ని నెరవేర్చకపోతే నిరంతరము మరణిస్తాడనమాట. అది నిత్యమరణం. అది నిత్యమరణం. చిత్తాన్ని చేసేవాడు నిత్య జీవంలో ఉంటాడు, చిత్తాన్ని చేయనివాడు నిత్య మరణంలో ఉంటాడు. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, ఏంటంటే వారి ఇష్టాలు నెరవేర్చుకునేవారు. ఇందాక అనుకున్నాం కదా, తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి, ప్రతిదినము వెంబడించాలి. ఆ మాటల గురించి మనం చూస్తున్నాం. అయితే ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏంటంటే వారి ఇష్టాలు నెరవేర్చుకునే వారు నరకంలో ఉంటారట, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు పరలోకంలో ఉంటారట. పరలోకంలో ఉంటారు. సో ఇప్పుడు మనమే జీవించేది మనమే, కానీ మనలో మన ప్రభు చిత్తం, ఆయన ఇష్టం నెరవేరాలి. ఏదేను గెత్సెమనే తోటలో ప్రభువారు అంటారు కదా, నా ఇష్టం కాదు నీ చిత్తము నెరవేరునుగాక అంటాడు. నెరవేరునుగాక. షో టు ద బిలీవర్. తర్వాత ఇంక్రీజెస్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసమును అభివృద్ధి చేస్తుంది. రోమా 10:17 వినుట వలన విశ్వాసం కదండి, వినుట వలన విశ్వాసం. అది కూడా క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం. మీకు తెలుసా, మొత్తం లోకమంతా విశ్వాసం మీదే నడుస్తుందండి. ఎలా అంటే మనం భూమి మీద కూర్చున్నామంటే ఇది పడిపోదని భూమిని నమ్ముతాం. మనం అంటే మనం కాదు. బస్సు ఎక్కామంటే బస్సు బాగానే తీసుకెళ్తుందిలే గమ్యానికి, డ్రైవర్ బాగానే నడుపుతాడులే అనుకుంటాం. తర్వాత మీరు చైర్స్ మీద కూర్చున్నారు కదా, ఈ చైర్ మిమ్మల్ని పడేదని చైర్ని నమ్మి కూర్చున్నారు మీరు. చెప్పేది ఏంటంటే విశ్వాసం మీద నడుస్తుంది. కానీ అందుకే ప్రభు ఏమన్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి అన్నాడు.
మార్కు సువార్త 11వ అధ్యాయం ఐ థింక్ 22వ వచనంలో అనుకుంటా. ఆ విశ్వాసం ఏంటది, మన యందు కాదు, మనము కలిగి ఉన్న వాటి యందు కాదు, కలిగి ఉన్న వారి మీద కాదు, వీటన్నింటినీ కలుగు చేసిన దేవుని యందు విశ్వాసం ఉంచాలంట. అలా ఉంచినప్పుడు ఏమవుద్దంటే ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగినా దేవుడు కాపాడతాడు. గమ్యానికి చేరడానికి దేవుని యందు విశ్వాసం ఉంచి వెళ్ళాలే తప్ప బస్సు మీద లేకపోతే డ్రైవర్ మీద లేకపోతే డబ్బు మీద ఇలా కాదు, దేవుడి మీద. 1000 రూపాయలు జేబులో ఉన్నాయి, వారం బతికేస్తాను కాదు, దేవుడు ఉన్నాడు, నేను బతుకుతాను అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. సో ఈ ప్రకారంగా విశ్వాసం పెంచుతుందండి వాక్యం. అందుకొరకు వాక్యం బాగా ఎక్కాలి. వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి కదా విశ్వాసం గురించి. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఇప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోల్ని వాళ్ళు అగ్నిగుండంలో వేసేస్తానంటే వీళ్ళు ఏమన్నారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదన్నారు. సమర్థుడని ఎవరు చెప్పారండి వాళ్ళకి? ఎవరు చెప్పారు సమర్థుడని? అంతకుముందు ఏమన్నా చూసారా అగ్నిగుండం నుండి రక్షించడం? అంటే విషయం ఏంటంటే వాళ్ళు ఎంత నమ్మారంటే మా దేవుడు దేన్నైనా చేయగలడు, మా దేవుడు మా కొరకు దేన్నైనా చేయగలరు. ఎప్పుడైతే అంత విశ్వాసం ఉంచారో, అంత నమ్మిక ఉంచారో, అప్పటికి ఏం జరగలేదండి. అప్పుడు సంఘటనలు కూడా అలాంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట పలికారో అప్పుడు దేవుడు అనుకున్నాడు, అబ్బా అగ్ని బలాన్ని సైతం నేను చల్లార్చగలనని వీళ్ళు నమ్ముతున్నారని దిగొచ్చాడు. అంతే ఆయన. సో మన దేవుడిని మనం ఎలా నమ్మితే అలాగే కార్యం చేస్తాడు మనలో. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుగాక అన్నాడు. నమ్మిక ఎంత ఉంటే ఇంత అంతే. నమ్మిక, విశ్వాసం పెరగాలి. ఇది ఎలా పెరుగుతుందంటే వాక్యం ఎక్కాలి మనలో బాగా. వాక్యం ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన గురించి ఏముంది, అది కూడా చెప్పాను కదా. అన్నిటి మీద ఇప్పుడు డాక్టర్ చెప్పాడు మందులు వాడు తగ్గిపోద్ది, డాక్టర్ చెప్పిన మాట మీద విశ్వాసం లేదు, వీటి మీద కాదు, నాకేమనిపిస్తుంది కాదు, లేకపోతే డాక్టర్ ఏం చెప్పాడు కాదు, లేకపోతే లోకం ఏమంటుంది కాదు, దేవుడు ఏం చెప్పాడనే దాని మీద విశ్వాసం ఉంచడానికి వాక్యాన్ని మనం ఎక్కిస్తే అబ్రహాము కూడా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి 100వ ఏటలో కూడా పిల్లోడిని కనగలిగాడట. దేవునికి స్తోత్రం. సో ఈ ప్రకారంగా మొత్తానికి విశ్వాసం పెరుగుతుంది. వాక్యం చదువుతూ ఉంటే విశ్వాసం పెరుగుతుంది. ఈవెన్ మోషే విషయంలో కూడా ఎర్ర సముద్రం ముందుకు వచ్చారు, వెనకాల హెరోదు సైన్యం తరుముతుంది, కుడి ఎడమలేమో కొండలు ఉన్నాయి, అటు ఎటు వెళ్ళే దారి లేదు, ప్రియులారా దారి లేదు. కానీ మోషే ఒక చక్కని మాట అంటాడు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మమ్మల్ని సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే మోషే మాత్రం ఒక మాట అంటాడు. ఏమనంటే మీరు మౌనంగా ఉండి దేవుడు చేసే కార్యాన్ని ఓరక నిలిచి చూడండి. తర్వాత ఈ రోజు మీరు చూస్తున్న ఆ ఐగుప్తీల్ని మరి ఎన్నడూ చూడరు అన్నాడు. అప్పటికి ఏం జరగలే. అంటే పాయలు అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు దాటి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వీళ్ళు వచ్చి అందులో చనిపోవడం కానీ జరగల. కానీ ఎంత నమ్మకం అంటే దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఏమంటాడంటే ఈరోజు చూస్తున్న ఐగుప్తుల్ని మీరెన్నడూ చూడరు అన్నాడు. ఆ ప్రకారంగానే జరిగింది ప్రియులారా, ఆ ప్రకారంగా జరిగింది. సో నమ్మికను బట్టి మనం ఏదైతే పలుకుతామో వాక్యంలో నుండి దేవుడు చెప్పే దానిని, దేవుడి మీద ఉంచే నమ్మికను బట్టి ఏం పలుకుతామో అది తప్పకుండా జరుగుతుంది. అంతేకాదు మీ యొక్క వాక్యం సఫలత ఇస్తుందంటండి. యెహోషువ 1:8 యెహోషువ 1:8 చదువుదాం. గ్యారంటీస్ యువర్ సక్సెస్ అన్నాడు. చక్కగా వర్ధిల్ల చేసుకొని అన్నాడు. వర్ధిల్లత అనే మాట, సక్సెస్ అనే మాట పరిశుద్ధ గ్రంథం అంతట్లో మొట్టమొదటిగా వాడిన మాట అండి అది. పరిశుద్ధ గ్రంథంలో సక్సెస్ అనే మాట. ఈ సక్సెస్ ఎలాగ వస్తుంది? వాక్యాన్ని బట్టి వస్తుంది. తెలుగులో ఏమన్నాడంటే నోటిలో నుండి బోధింపక తప్పిపోకూడదు అన్నాడు కదా. బోధింపక తప్పిపోకూడదు కాదు, యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుందంటే దిస్ వర్డ్ షుడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ అన్నాడు. అంటే నీ నోట నుండి వెళ్ళిపోకూడదట. నోట నుండి వెళ్ళకూడదంటే హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంతేనమ్మా? హృదయంలో ఏముండాలి? ఇప్పుడు వాక్యం ఉండాలి. వాక్యం ఉంటేనే కదా నోట నుండి వెళ్ళదు. సో ఆయన మనలోను ఆయన వాక్యం రోమా 10వ అధ్యాయంలో ఆయన వాక్యం మన హృదయంలో, మన నోటిలో, మన యొద్ద ఉంది అంటాడు కదా. మన హృదయంలో, మన నోటిలో, మన యొద్ద ఉంది అంటాడు. సో నోటిలో నుండి తప్పిపోకూడదు. ఇంగ్లీష్లో అన్నాడు డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ అన్నాడు. నోట్లో నుండి వెళ్ళిపోకూడదు అట వాక్యం. అంటే నోట్లో ఉండాలి ఇప్పుడు కూడా. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని మాటే మాట్లాడాలి. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేయకూడదండి. దేవునికి మహిమొచ్చే మాటలే మాట్లాడుకోవాలి. రైట్. డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. ఈ వాక్యం మనకి సఫలతనిస్తుందంట. సఫలతనిస్తుంది. అలా కీర్తనలో అన్నాడు కదా 1వ అధ్యాయంలో, అతడు చేయునదంతయు
సఫలమగును అన్నాడు. ఎప్పుడంటే దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. మంచి మాటలు చెప్పాడు. అక్కడ ఏంటంటే లోకం నుండి ప్రత్యేకింపబడిన జీవితం గురించి చెప్పాడు. రెండోది వాక్యంతో నింపబడిన జీవితం గురించి చెప్పాడు. 2వ వచనం. 3వ వచనం, అలాంటి వాడట దేవుడు నాటుతాడంట. రీప్లాంట్ అన్నాడు ఇంగ్లీష్లో. యాక్చువల్గా అంటే మూల భాషలోకి వెళ్తే అది ఆయన మనకి ఏంటది గుండె మార్పిడి చేస్తారు కదా, గుండె మార్పిడి అంటే గుండెని తీసేసి వేరే గుండె పెట్టడం, ట్రాన్స్ప్లాంట్ అనే మాట వాడాడు. అదే శతాల్లో ఏదో ఉంటుంది మొత్తానికి గ్రీక్లో. ట్రాన్స్ప్లాంట్ అనే మాట వాడాడు. అంటే మనం ఎక్కడో ఉండిపోయాం, వాక్యం చదువుకుంటా ఉంటే దేవుడు మనలో తీసుకొస్తున్న మార్పును బట్టి ఎక్కడో ఉండిపోయిన మనల్ని ప్రభువు ఎక్కడ కోరుకుంటున్నాడో అక్కడికి తీసుకొచ్చి నాటుతాడట మనల్ని. అదే ట్రాన్స్ప్లాంట్, తిరిగి నాటుట. తిరిగి మనల్ని ఎక్కడెక్కడో ఉండిపోయిన మనల్ని ఆయన ఆయన చిత్తంలో తీసుకొచ్చి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి మనల్ని తీసుకొచ్చి నాటుతాడు. ఇంకేంటంటే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండి మూల భాషలోకి వెళ్తే ప్రతి కాలమందు ఫలమిచ్చే చెట్టు అట. తన కాలమందు చెట్టు కాదు, కొన్ని చెట్లు వాటి కాలాలందే ఫలమిస్తాయి. కానీ ప్రతి కాలమందు చెట్టునిచ్చే ఫలాలు ఇచ్చే చెట్టుగా మనల్ని చేస్తాడట. చివరికి అన్నాడు, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. వాక్యం ఎక్కుతూ ఉంటే సఫలమవుతుంది. ఓకే, ప్రార్థన దగ్గరికి వచ్చేద్దాం. ప్రార్థన వాక్యం అనుకున్నాం కదా. ఈ ప్రార్థనను బట్టి మనకి విశ్వాసం వచ్చింది. వినుట వలన విశ్వాసం, వినడం కూడా దేవుని వాక్యం, దేవుని క్రీస్తుని గురించిన మాటను బట్టి వస్తుందన్నాడు. ఆ మాటను బట్టి విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసంతో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఉదాహరణ, ఈ వ్యక్తి పలానా పని చేయగలడు నాకు అని నమ్మకం కలిగినప్పుడు మనకు ఆ వ్యక్తిని అడగాలనిపిస్తుంది. తెలుసా మీకు? ఏదైనా వ్యక్తి ఏదైనా పని మనకు అవసరత ఉందండి, ఆ అవసరత ఆ వ్యక్తి చేయగలడు అని మనకు ఒక నమ్మకం కలిగినప్పుడు ఆ వ్యక్తిని మనం అడగాలనిపిస్తుంది. అలాగే వాక్యం చదువుకుంటా ఉంటే ఆ దేవుని మీద మనకు ఒక నమ్మకం కలిగినప్పుడు మన అవసరతల గురించి, లేకపోతే దేవుడు మనల్ని కోరుకుంటున్న వ్యక్తులుగా తయారవడం గురించి ఈయన తప్పకుండా నాకు సహాయం చేయగలడు అని మనకి అడగాలనిపిస్తుంది. దాన్నే ప్రార్థన అన్నాం. వాక్యాన్ని తీసుకుని మనం ప్రార్థన చేయాలి. అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. రోగి స్వస్థత పడ్డం అనేది అద్భుతం అనుకుంటే విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఏం చేస్తుందండి? అద్భుతాలు చేస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుని వాగ్దానం మీద మనం విశ్వాసం ఉంచినప్పుడట ఫెయిత్ టర్న్స్ వర్డ్ ఇంటూ పవర్ అన్నారు. ఫెయిత్ టర్న్స్ వర్డ్ ఇంటూ పవర్ అన్నారు. అంటే వాగ్దానాన్ని విశ్వాసం ఉంచినప్పుడు, ఆ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడట అది శక్తిగా మారుతుందంట. దేవునికి స్తోత్రం. శక్తిగా మారుతుంది. అంటే నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. వెంటనే మనం దాన్ని నమ్మి మనం ప్రార్థన చేసుకున్నాం, దేవుడు మనకు స్వస్థత ఇచ్చాడు అనుకోండి, అది శక్తివంతమైన కార్యం మనలో జరిగినట్టు అన్నమాట. అంటే బాగుపడడం శక్తా, పాడవడం శక్తా? చెప్పండి. బాగుపడడం శక్తి. ఇప్పుడు పేపర్ ఉందండి, దీన్ని చింపేస్తాను. చింపేయడం సులువా, లేకపోతే దీన్ని తయారు చేయడం సులువా? చింపేయడం సులువు, తయారు చేయడం కష్టం. సో ఏంటంటే బాగు చేయటం అనే పని చేస్తుంది వాక్యం. ఆ వాగ్దానం మీద మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు, వెన్ our prayer with faith transforms the word into power. వాక్యాన్ని విశ్వాసంతో కూడిన ప్రార్థన శక్తిగా మారుస్తుంది. సో ఆయన వాగ్దానాలన్నీ కూడా మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నెరవేర్చకుండా ఉండటానికి ఆయన నరుడు కాదు. కనుక వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చేతిలో వాగ్దానం, ఒక చేతిలో విశ్వాసం, నోటిలో ప్రార్థన పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కొరకు అన్నీ చేసి పెడతాడు. ప్రియులారా, అన్నీ చేసి పెడతాడు. అయితే ప్రార్థన కొరకు ఒక విషయం ఉంది. ఏంటంటే కావలసినవి అడగటం కాదు. ముగించేస్తున్నాను. కావలసినవి అడగటం కాదు, ఇచ్చే ఆయనను కోరుకోవడం. అంటే హెబ్రీ 11:6 అన్నాడు, తన్ను వెదకు వారికి ఫలం దయచేస్తాడన్నాడు. ఎవరిని వెదకు వారికంట? తన్ను వెదకు వారికి ఫలం దయచేస్తాడు. ఫలం కావాలంటే, అంటే స్వస్థత అయినా, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, అప్పులు తీరాలన్నా, మన రోగాలు తగ్గాలన్నా, మనం ఆత్మలో ఎదగాలన్నా, దేవుని కొరకు ఆయన చిత్తానుసారంగా మలచబడాలన్నా, అది ఫలం అనుకుందాం. ఫలం ఎప్పుడు వస్తుందట? ఫలం ఇచ్చే ఆ ప్రభువుని మనం వెతికినప్పుడు వస్తుందంట. ఫలం ఇచ్చే ఆ ప్రభువుని మనం వెతకాలి. అంటే ప్రార్థనలో ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. నీవే కావాలయ్యా అన్నట్లుగా ఆయన్ని మనం కోరుకోవాలి. ఆయన చేత నింపబడాలి. ఆయన్ని మనం ఆశించాలి ప్రియులారా ప్రార్థనలో. అందుకే 105వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అన్నాడు. 105:4 చూడండి. 105:4 ఆయన సన్నిధిని నిత్యము వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అన్నాడు. 105:4.
అబ్బా ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అన్నారు ఇంగ్లీష్లో. సన్నిధి అంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో చెప్తాను. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ ఈజ్ ప్రజెంట్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఏంటమ్మా? గాడ్ ఈజ్ ప్రజెంట్ అంటే దేవుడే మనతో ఉండటం అన్నమాట. దేవుడే మనతో ఉండటం ప్రియులారా. చెప్పాను కదా, మనలోనికి వస్తున్నాడు, దేవుడు మనతో ఉంటున్నాడు. కానీ ఉన్నట్టుగా అనిపించడానికి మనం ఖరీదు చెల్లించాలి. ఉన్నట్టుగా అనిపించడానికి, ఆయన శక్తిని మనం అనుభవించడానికి లోబడాలి. శక్తిని అనుభవించడానికి ఏం చేయాలండి? లోబడాలి. లోబడటానికి సమయం గడపాలి. అంటే సహవాసం చేయాలి. సహవాసం కొరకు సమయం గడపాలి. సమయంలో వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అలాగున చేసుకుంటా ఉంటే ఏం జరుగుతుందంటే ఆయన సన్నిధి దొరుకుతుంది మనకి. ఆయనే దొరుకుతాడు. ఎవరు దొరుకుతారండి? ఆయనే దొరుకుతాడు. అందుకే ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక నిత్యము ప్రార్థన చేయండి అని ఎందుకన్నాడంటే, జనరల్గా తెలియని వాళ్ళు విషయాలు అడుగుతూ ఉంటారు. వెంటనే దేవుడు ఎందుకు చేయడంటే అడిగే కొద్దీ దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టే కొద్దీ ఏమవుతుందంట, మనమంట దేవుడి సన్నిధికి దగ్గరై ఆయన రుచి మనకి దొరికి అడగాల్సిన విషయాలు, కావలసిన విషయాలు మర్చిపోతామంట. ఆ దేవుడు చాలు అనుకుంటామంట. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? సో మనం మొర పెడతా ఉంటే ఆయన రుచి దొరుకుతుంది మనకి. అంటే సన్నిధి దొరుకుతుంది కదా, ఆయనతో గడుపుతున్నాం, ఆయనలా మెల్లమెల్లగా మారుతున్నాం. నీవు దొరికేసావు ప్రభువా, ఇంకా మిగిలినవి దొరికినా పర్వాలేదు, దొరకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అందుకే అడిగిన వెంటనే ఇచ్చేయడండి. ఆయన ఎక్కువసేపు అడగమంటాడు, ఎక్కువసేపు చేయమంటాడు, ఇంకా చేయి అంటాడు. చేసే కొద్దీ ఆయన సన్నిధి దొరుకుతుంది, ఆయన రుచి దొరుకుతుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. రుచి దొరికిన తర్వాత నేను చెప్పాను కదా, పరిశుద్ధత రుచి దొరికిన తర్వాత అపరిశుద్ధత అసహ్యంగా అనిపిస్తుంది మనకి. సో ఏమేమి నిజంగా మనకు కావాలో అవన్నీ తప్పకుండా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఇవ్వబడాలంటే అడగాలి. ఇవ్వబడాలంటే ఏం చేయాలండి? అడగాలి. తప్పదు. ఇవ్వబడాలంటే అడగాలి. అంటే అడగకుండా ఇవ్వడు. దానికి ముందు ఆయన సన్నిధిని కోరుకోవాలి. ఆయన సన్నిధి దొరికిందంటే అడిగిన ప్రతిదీ మన వెనకాల ఉంటాయి. ఆయనే మనతో ఉంటే, ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో మొత్తం ఆయన వెంట ఉండేది కదా. ఆయనకంటూ ఏమీ లేదు, కానీ ప్రతిదీ ఆయనకు ఉండేది. ఏ రోజు కూడా ఆహారం లేని పరిస్థితి లేదు ఆయనకి. ఏ రోజు కూడా శిష్యులకు ఆహారం పెట్టలేదనే పరిస్థితి లేదు. అంటే ప్రతిదీ ఆయనకు ఉండేది ప్రియులారా. ఆయన ఉంటే చాలు. మనకి భక్తుడు అన్నట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఉంటే చాలు. సో ఆయన దొరుకుతాడు. ఆయన దొరికిన తర్వాత తప్పకుండా విషయాలు దొరుకుతాయి. ఆయన దొరికిన తర్వాత తప్పకుండా ఆయన మనతో ఉంటే మనకు కావలసినవన్నీ మన వెంట వస్తాయి. సో కోరుకోవాల్సింది ఆయన సన్నిధిని, ఆయనను కోరుకోవాలి. ఆయనలో బలపడడం కోరుకోవాలి. ఆయన పరిశుద్ధతలో, ప్రేమలో, మంచితనంలో, ఆయన జ్ఞానంలో, ఆయన వెలుగులో మనం ఎదగడం అనేది కోరుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడిగి అంటే అవసరతను బట్టి కదలడంట. ఆయన ప్రార్థనను బట్టి కదులుతాడు. ముగించేస్తున్నాను. అవసరతను బట్టి కదలడు. అవసరతను బట్టి కదిలితే పేదోళ్ళు ఉండటానికి వీల్లేదు, అడుక్కునే వాళ్ళు ఉండటానికి వీల్లేదు, లేకపోతే బలహీనులు ఉండటానికి వీల్లేదు. వీళ్ళని బట్టి కదలడు ఆయన. ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు ఆయన కార్యం చేస్తాడు. ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు ఆయన. అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడిన ఒక విండోను ఓపెన్ చేశాడు ఆయన. ఇప్పుడు కంప్యూటర్లో జాగ్రత్త వినండి. కంప్యూటర్లో ఏదైనా అప్లికేషన్ అప్లై చేయాలంటే ఆ విండో ఓపెన్ అవ్వాలి. ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లై చేయాలంటే విండో ఓపెన్ అవ్వాలి. అంతేనమ్మా? విండో ఓపెన్ అవ్వకుండా చేయడానికి లేదు. డేట్ ఓపెన్ అవుద్ది, తర్వాత ముగింపు, ఓపెనింగ్ డేటు, క్లోజింగ్ డేటు ఇస్తాడు. ఆ మధ్యలోనే దాన్ని అప్లై చేయాలి. దాన్ని విండో ఓపెనింగ్ అంటారు. అలాగే ప్రార్థన అనే విండోని దేవుడు ఓపెన్ చేశాడు. అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అంతేకాదు, నాకు మొర్ర పెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఆస్క్ అంటూ మీ, కాల్ అంటూ మీ, ఐ విల్ ఆన్సర్ ది అన్నాడు. సో ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. వాక్యాన్ని ఇచ్చాడు, తద్వారా విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఆయన మీద మనకు విశ్వాసం పెరిగినప్పుడు తప్పకుండా అడగాలనిపిస్తుంది. అడుగుతూ ఉంటే ప్రతి అవసరత తన ఐశ్వర్యం చొప్పున మనకు తీరుస్తాడు. ప్రప్రథమంగా రక్షించుకుంటాడు. అద్భుతాలలోకెల్లా గొప్ప అద్భుతం ఏంటంటే రక్షణ. ఇంకా ఏంటంటే ఆయన దొరకడం అనేది గొప్ప అద్భుతం. ఆయనే దొరుకుతాడు. దాని తర్వాత మనకు కావలసినవన్నీ ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మూలవాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడింపవలను. అందుకొరకు ఆయనతో సహవాసం చేయాలి. తర్వాత సమయాన్ని గడపాలి. సమయం గడపడానికి వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదివితే విశ్వాసం పెరుగుతుంది. ప్రార్థన చేసుకోవాలి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. ప్రార్థన శక్తివంతమైంది, ఉపవాస ప్రార్థన బహుశక్తివంతమైనది. ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్, ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఉపవాస ప్రార్థన ఏంటంటే ఉపవాసం ఉండటం అనేది కూడా భోజనం చేయటమేనంట. భోజనం చేయడమే. ఏంటి ఆ భోజనం అంటే దేవుణ్ణే భుజించటం అంట. అంటే వాక్యాన్ని భుజించటం అన్నమాట. సో ఉపవాస ప్రార్థన
వాక్యం, విశ్వాసం, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇవి మనం చేస్తూ ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన హెచ్చుతాడు, మనం తగ్గుతాం. మన సిలువనెత్తుకొని ఆయన్ని ప్రతిదినము వెంబడిస్తాం. ఈ ఈ ముగింపుగా ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన వచ్చేస్తున్నాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆయన వచ్చేస్తున్నాడు. గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన వచ్చేస్తున్నాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆయన వచ్చేస్తున్నాడు. ఎవరికి గుడ్ న్యూస్, ఎవరికి బ్యాడ్ న్యూస్ చెప్పండి? ఆయన వెంబడిస్తున్న వాళ్ళకి కదా, సిద్ధపడిన వాళ్ళకి గుడ్ న్యూస్, సిద్ధపడిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్. సింపుల్ అండి, సింపుల్. భూలోకంలో ఉండగా ఆయన తెలుసుకోవాలి, ఒక రోజున ఆయన కలుసుకుంటాం. ఓకే, ఒక రోజున ఆయన కలుసుకుంటాం కనుక భూలోకంలో ఉండగానే ఏం చేయాలి? ఆయన తెలుసుకోవాలి. తప్పదు. సో ఆయన వచ్చేస్తున్నాడు. సో మనకి గుడ్ న్యూస్గా ఉండాలంటే ఆయనలాగా పెండ్లి కుమార్తె స్థాయికి మనం ఎదగాలి. ఎదిగితే తప్పకుండా మనల్ని నిన్ను ఎరుగను అండవు. బుద్ధి లేని కన్యకలను ఏమన్నాడండి? మిమ్మను ఎరుగను అన్నాడు. అబ్బో, ఎరుగను అనే లిస్టులో ఉండకూడదు. మనం ఎరుగను అనే లిస్టులో ఉండకూడదండి. అందుకే ప్రభు అనేవాడు నా దేవుని రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే ప్రభు తండ్రి రాజ్యంలో ఉంటాడన్నాడు. తర్వాత అక్కడ ఏమంటాడంటే, ప్రభు నీకోసం ఇచ్చేయలేదా అంటే, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అన్నాడు. ఎరుగను వారి జాబితాలో ఉండకూడదండి. మనం దేవుని చేత ఎరుగబడిన వాళ్ళమై ఉండాలి. యేసుని గురించి చెప్పబడిన మాట, ప్రభు అయిన యేసుని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. జాగ్రత్త వినాలి. క్లోజ్ చేస్తున్నాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనం అందరం కుమారులమే, అందరం కుమార్తెలమే. కానీ ఎంతమంది ప్రియకుమారులం, ఎంతమంది యందు ఆయన ఆనందిస్తున్నాడు, ఎంతమంది ఆయన మన యందు ఎంతమంది యందు ఆయన ఆనందిస్తున్నాడు? ఇది ప్రశ్న. ఆయన వచ్చేస్తున్నాడు. గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. సిద్ధపడిన వాళ్ళకి గుడ్ న్యూస్, సిద్ధపడిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్. సో ఆయన రాక కొరకు ఎదురు చూద్దాం. ఇంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే విజయ్ కుమార్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు, వారి కుమారులు ఆనంద్ విజయ్ గారికి, అలాగే అమ్మగారికి, పెద్దమ్మగారికి, అలాగే ఆనంద్ విజయ్ కుమార్ గారి సతీమణికి వందనాలు తెలియజేస్తూ, వారి బిడ్డలకి ఆశీస్సులు, అలాగే నా సోదరులు దైవజనులు ఆనంద్ కుమార్ గారికి, అలాగే కొర్నేలేసయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.